ఎంతమంది మధ్యాహ్నం సెషన్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు? మార్నింగ్ సెషన్లో లేకుండా మధ్యాహ్నం సెషన్కు పిలిస్తే వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని స్తోత్రం. వచ్చిన వాళ్ళని బట్టి దేవుని స్తుతిస్తున్నా. ఇటు జెంట్స్, ఎందుకంటే లేడీస్ ఎక్కువ కనిపిస్తున్నారు, ఏమన్నా ప్లస్ అయ్యారా అని. జెంట్స్ సైడ్ అందరు ఉదయం నుండి ఓకే, ఒక బ్రదర్ ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. అయ్యగారేదే కానీ నేను కూడా వెల్కమ్ చెప్తున్నా. రెండవది, సో రిపబ్లిక్ డే విషెస్ మీకు ఫ్యామిలీస్కి. దేవునికి స్తోత్రం. మనము పరలోకమందును భూలోకమందును ఉన్న కుటుంబం ఏ తండ్రి యొక్క రూలింగ్లో నడుస్తుంది అనే ఒక టైటిల్తోని మనం ఈరోజు పరిశుద్ధ లేఖనాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. కుటుంబము దేవుని చేత ఏర్పాటు చేయబడి ఉన్నది. సో ఫ్యామిలీ ఇస్ ఎ ఓల్డ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ దిస్ వరల్డ్. మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఆర్ ఇన్స్టిట్యూటెడ్ బై గాడ్. దేవుని ద్వారా స్థాపించబడి ఉన్నవి. అంత మాత్రమే కాదు, దేవుని ద్వారానే నడిపించబడుతూ ఉన్నవి, ఆరు పరిపాలించబడుతూ ఉన్నవి, కొనసాగించబడుతూ ఉన్నవి అని నేను జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. దేవుని చేత కొనసాగించబడే కుటుంబాలు, దేవుడు లేకపోతే కుటుంబాలు అనే విషయాలను మనం ఆలోచన చేసినప్పుడు, దేవుడు ఉంటాడు, దేవుడు ఉండడని కాదు, దేవుడు ఉంటాడు, కానీ ఆ కుటుంబాలంతా అల్లకల్లోలుగా ఉంటాయి. కారణం ఏంటంటే ఫోకస్ దేవుని మీద కాకుండా, ఫోకస్ దేవుని మీద కాకుండా డిఫరెంట్ యాంగిల్స్ వైపు వాళ్ళు చూస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, ఒకవేళ పేతురును మీరు జ్ఞాపకం చేసుకుంటే, పేతురుకు ఒక ఆశ. యేసు ప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తాడు. పేతురుకు ఒక ఆశ. పేతురు అంటాడు, ప్రభు మేము కూడా నీళ్ళ మీద నడుస్తాం. నేను రా అంటాడు ప్రభు. అడుగు పెట్టేస్తాడు. అజూబా, నా భూత నా భవిష్యత్ ఎన్నడూ అటువంటిది దేకాయి నై హంలో కహాబీ నై. యేసు ప్రభు నీళ్ళ మీద నడిచాడు. విచిత్రం ఏంటంటే అది సజీవమైన రాయి, అది వెంబడించు బండ, రాయి నీళ్ళ మీద తేలుతుంది. ఈయన పేరు సీమోను, ఈయనకు పత్రోస్ అని పేరు పెట్టాడు, ఈయనకు రాయి అనే పేరు పెట్టాడు. ఏ బండ ఏ పత్తర్ బి పానీ కే ఊపర్ చల్ రే. ఒక చిత్రం. అక్కడ మూల రాయి నీళ్ళ మీద నడుస్తుంటే తేలుతుంటే, ఈ తయారు చేయబడ్డ ఈ రాయి కూడా నీళ్ళ మీద అడుగుపెట్టింది. గొప్ప ఆనందం. అలాంటి సమయంలో యేసు ప్రభువును చూస్తూ అడుగులు వేస్తూ ఉన్నాడు, నడిచాడు. ఇంత లోపల ప్రక్క నుండి ఒక గాలి వచ్చింది. పక్క నుండి ఒక గాలి వస్తే ఆ గాలి వైపు తిరిగాడు. అందుకే గాలి మాటలు వినొద్దు మనం. గాలి వైపు తిరిగాడు. గాలి వైపు తిరిగి గందరగోళం అయిపోయాడు మనిషి. చాలాసార్లు మన కుటుంబాల్లో నిన్ను బట్టి నన్ను బట్టి గొడవలు రావు, ఈ గాలి మాటలతోనే గొడవలు వస్తూ ఉంటాయి, గాలి మాటలతోనే గందరగోళం వస్తూ ఉంటుంది. అటు తిరిగాడు, అటు చూశాడు, అంతే. ఇక్కడ ప్రభువు ఉన్నాడు. ఇక్కడ ఆల్రెడీ ప్రభువులాగా నీళ్ళ మీద నడుస్తున్న పేతురు ఇక్కడి వరకు నడిచాడు, ఈడ మునిగిపోయాడు. ప్రభు ఎక్కడున్నాడు? కొండలలో నెలకొన్న కోనేటి రాయుడా ఏమన్నా? ఇక్కడనే ఉన్నాడు, ముందే ఉన్నాడు. ప్రభు ముందు ఉండగా కూడా మునిగిపోయే కుటుంబాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. నీ భక్తి కరెక్ట్, నీ ఉపవాసం కరెక్ట్, నీ దశమ భాగం కరెక్ట్, నీ చర్చ్ అటెండెన్స్ కరెక్ట్, నీ స్పిరిచువల్ లైఫ్ కరెక్ట్, కానీ పేతురు మునిగిపోయాడు. యు గాట్ మై పాయింట్? మీరు అర్థం చేసుకుంటున్నారు? మెనీ టైమ్స్ సాతానుడు ఏదో ఒక గాలి తీసుకొస్తాడు. ఆ గాలిలో ఇవేమిటి టొర్నాడోస్ ఏమంటారు వాటిని? ఏమంటారు? సుడిగాలిలాగా
సుడిగాల్లాగా వచ్చి ఇండ్లనే లేపుకపోతాయి. దేవుడు కట్టిన ఇల్లును లేపుకపోవడానికి సాతానుని కుయుక్తులు, సాతానుడు తీసుకొచ్చే గాలి. అందుకే మనం పోరాడున్నది ఈ కండబలం, గుండె బలం ఉన్నోళ్ళతోని కాదు, వాయుమండల ఏంటట లాంగ్వేజ్, నార్మల్ లాంగ్వేజ్లో చెప్పండి. వాయు అంటే గాలి. గాలి అటునుంచి వచ్చింది గాలి. ఆ గాలిని చూసి మునిగిపోయాడు. యేసు ప్రభు ముందటున్నాడు. పడవలు ఉన్నోళ్ళు చూస్తోళ్ళు, ఇదేంది మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారు కదా, మీకెందుకు గొడవలు అవుతున్నాయి? మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారు కదా, మీరెందుకు విడిపోయిండ్లు? మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారు కదా, మీ ఆయన ఎందుకు తాగుతుండు? మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారు కదా, ఆడ బల్ల దగ్గరకు వచ్చి ఇంత భక్తితోని వచ్చి ఆ బల్లలో చేయి వేస్తావు. దేవుడు ఏదో చిన్న ఉద్యోగం ఇస్తే పోయి బల్ల కింద చేయి పెడతావు. సేమ్ హ్యాండ్. యు గాట్ ఇట్? యా. ఇక్కడ ఆ ద్రాక్షరసం తాగుతావు, అది కుక్కకు ప్లేట్లో పోసినా కానీ అది తాగదు. ఆ విస్కీ అది నువ్వు తాగుతావు. ఎస్. ఓ ప్లేట్లో మత్తు పానీయం ఏదో బ్రాండీ ఏదన్నా పోసి కుక్కకు పెట్టండి, తాగుతుందా? పంది ముందు పెట్టండి, తాగుతుందా? కానీ మనిషి తాగుతుండు, అది ప్రభు బిడ్డలు తాగుతుండ్రు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా జరుగుతుంది? ప్రభు బిడ్డవే. ఇక్కడ జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన వారలారా, దేవుని యొక్క సంకల్పం అంతా ఈ భూమి మీద క్రైస్తవ కుటుంబం. అండ్ ప్రొద్దున ఏం చెప్పిన సంఘం అంటే రక్షింపబడిన కుటుంబముల కుటుంబం. ఓకే. దీని బేస్డ్గా దేవుడు తన ప్రణాళిక అంతా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంది అంతా. ఓకే, ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను అమెజాన్లో ఏదన్నా బుక్ చేసిన, ఢిల్లీ నుంచి రావాలి అది. సో హైదరాబాద్కి ఎక్కడికి వస్తుంది అది? ఫస్ట్ ఏమంటారు దాన్ని? వేర్ హౌస్ ఏమంటారు కదా, వేర్ హౌస్కి వస్తుంది కదా. వేర్ హౌస్ నుండి అది ఎక్కడికి పోన్నా అక్కడికి పోద్ది. ప్రభు బిడ్డల కుటుంబం ఒక వేర్ హౌస్. బ్లెస్సింగ్స్ అన్నీ ఇక్కడికి వస్తాయి. ప్రభు యొక్క చిత్తం అంత ఇక్కడికి వస్తుంది. ఈ ఫ్యామిలీలోనికి వచ్చిన తర్వాత ఇక్కడ నుండి డిస్ట్రిబ్యూట్ అవుతుంది అది బయటికి. ఆమెన్. ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. 12వ అధ్యాయము, ఆది కాండం 12వ అధ్యాయం అండ్ 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు. దట్ ఈజ్ వాట్. ఏమో నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప చేసి నిన్ను ఎక్సెట్రా అయినాక అక్కడికే ఫుల్ స్టాప్ కాదు. నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఇంగ్లీష్ బైబిల్ ఉంది ఎవరి దగ్గర? అమ్మ కొంచెం పెద్దగా. ఆహా. యా. యూ షల్ బి ఎ బ్లెస్సింగ్. నేను అందుకే కొన్ని ఫ్యామిలీస్లో నేను ప్రార్థన చేస్తూ అంట, ప్రభువా ఈ సొసైటీలో ఒక బ్లెస్సింగ్ ఛానల్గా ఉండాలి ఫ్యామిలీ. యూనో, ఒక బ్లెస్సింగ్ ఛానల్, ఫినాన్షియల్ పిల్లర్, సొల్యూషన్ సెంటర్. ఈరోజు చర్చ్ ఒక సాల్వేషన్ సెంటర్గా ఉండాలి. దేవునికి స్తోత్రం. చర్చ్ సాల్వేషన్ సెంటర్గా ఉండాలి అంటే ఇల్లు ఎట్లా ఉండాలి? నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదములు వినిపించబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయి. 118 కీర్తన. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు నాయన. యేసు ప్రభు నామములో మిమ్మల్ని స్తుతించి మీ సన్నిధికి వస్తూ ఉన్నాం. ఉదయకాల సమయం నుండి మీ సంకల్పమని నాయన మీ బిడలముగా మేము ఇక్కడ సమకూరాం. ఉదయకాలం మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మేము మాలో చాలాసార్లు పైకి గంభీరంగా ఉంటూ ఉన్నాం. మా వ్యక్తిగత, మా అంతరంగ, మా కుటుంబ పరిస్థితులు నాయన ఏమాత్రము నవ్వగలిగే స్థితిలో లేవు నాయన. నవ్వుల పాలయ్యే స్థితిలో ఉన్నాయి తండ్రి. నవ్వుల పాలైపోతున్నాయి నాయన. నీ బిడ్డలమని పరిగణించబడుతూనే ఎందుకో నా తండ్రి ఈ పోరాటాలు, ఈ ఆరాటాలు,
ఈ మధ్యాహ్న కాల సమయం నీ వాక్యము మమ్మలను బ్రతికించి మాకు నెమ్మదినిచ్చి మా పరిస్థితులకు పరిష్కారముగా ఉంటాయని ఆశతో నీ సన్నిధికి వచ్చాము నాయన. మ్యాక్సిమం మేము ట్రై చేస్తున్నాం ప్రభువా, మా వల్ల కావట్లేదు. నీవు ముందే ఉన్నావు నాయన, మేము మునిగిపోతున్నావు నాయన. నీవు ఉన్నావనే భరోసా కంటే నాయన బలమైన గాలుల యొక్క భయమే ఎక్కువ ఉంటుంది నాయన. మాకు చాలాసార్లు మీరు ఉన్నావనే విషయాన్నే మేము మర్చిపోతున్నాము నాయన. మన్నించండి తండ్రి. తిరిగి మేము అర్థిస్తున్నాం, యేసు నన్ను రక్షించు, యేసు నా కుటుంబం మునిగిపోతుంది, నా కుటుంబాన్ని పట్టుకో నాయన, నిలబెట్టు నాయన, కూలిపోతుంది నాయన, కూలిపోకుండా సహాయం చేయి నాయన అని మేము ప్రార్థిస్తున్నాం. ఈ మధ్యాహ్నం మీ మాటల ద్వారా మేము ధైర్యం పొందాలని, పరిష్కారం పొందాలని నాయన మేము ఆశపడుతున్నాం, బలం పొందాలని ఆశపడుతున్నాం. సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ. ఒట్టిగా కొన్ని టూకీ మాటలు చెప్పిన వాక్యం చెప్పలే నేను. ఇప్పుడు వాక్యం చెప్పుకుందాం, సరేనా? రైట్. దేవుని స్తోత్రం. మనము ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుండి క్రింది వరకు మనం చదువుకున్నాం. దాన్ని మూల వాక్యంగా పరిగణిస్తూ కుటుంబం యొక్క విశిష్టత, దైవ సంకల్పం కుటుంబం విషయంలో ఏమై ఉన్నదో మనం నేర్చుకుంటూ వచ్చాం. ఉదయకాల సమయం మనము కుటుంబం గురించి ఆలోచన చేసినప్పుడు మొట్టమొదట ఆదాము కుటుంబం, దేవుడు ప్రారంభించిన కుటుంబం, దేవుడు ఎన్నో ఆశలు పెట్టుకొని, దేవుడు ఎన్నో ప్రణాళికలు చేసి దీని ద్వారా ఒక గొప్ప కార్యం చేయాలని దేవుడు సంకల్పించిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆ కుటుంబాన్ని దేవుడు ఎట్లా బ్లెస్ చేసిండంటే ఒక పెద్ద ప్యాకేజ్ ఆఫ్ బ్లెస్సింగ్స్. యూనో, ఆ బ్లెస్సింగ్లో ఒక ప్యాకేజే ఉన్నది ప్రియులారా. ఎంత ప్యాకేజ్ అంటే 28 వచనం 1వ అధ్యాయం ఆదికాండం అంటది, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు వాటినన్నిటినీ ఏలుడి అని చెప్పాడు. పరిపాలకులుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. పరిపాలన అనేది కుటుంబములో నుండి ప్రారంభం అవడం అనేది బహు ప్రాముఖ్యమై ఉన్నది ప్రియులారా. ఈ పరిపాలన పిల్లలు మరియు కుటుంబ వ్యవస్థ విషయంలో, అంటే ఇన్సైడ్ ఆఫ్ ఫ్యామిలీ, యూనో, స్త్రీకి దేవుడు ఆ బాధ్యత ఇచ్చాడు. అందుకే స్త్రీని గృహ పరిపాలకురాలు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? గృహ పరిపాలకురాలు, హోమ్ మినిస్టర్. యా. అయితే ఇంటి పైన, ఇంటి బయట, ఇంటికి సమస్తం ఓవరాల్గా పురుషునికి దేవుడు ఆ బాధ్యత అనుగ్రహించాడు. ఇది బహు ప్రాముఖ్యమైన దేవుని యొక్క ఆర్డర్ నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏమి లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుందని ఒక సామెత, అన్యథ భావించకండి. యూనో, చాలాసార్లు మన కుటుంబాల్లో ఆ ఎగిరెగిరి పడే స్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి. నేను అనేది అది అసంపూర్ణమైన ఆత్మీయ స్థితిని చూపెడుతూ ఉంటుంది. సంపూర్ణమైన ఆత్మీయ స్థితి నిండుకుండ తొలకదు అన్న రీతిగా అది అట్లా గుంబనంగా గంభీరంగా ఉంటుంది. ఇక ఏమి లేనిది ఎట్లుంటుంది చెప్పండి? సగం, నేను మీకు సింపుల్ లాంగ్వేజ్లో చెప్తే ఓకేనా, సగం కుండ సప్పుడు ఎక్కువ అట. యు గాట్ ఇట్? పిల్లయ్య గారు సగం కుండ, సరే, సగం కుండ శబ్దం ఎక్కువ. దిస్ ఇస్ గ్రాంధికం. సగం కుండ సప్పుడు ఎక్కువ, దిస్ ఇస్ మాండలికం. నేను పల్లెటూరులో సేవ చేసేటోని, ఇట్లా టౌను ఇదంతా కాదు. నా సీన్ అంతా పల్లెటూర్లలో, మారుమూల గ్రామంలో. ఇక్కడ బొంగుళూరు గేటు తెలుసా మీకు? లోపల పటేల్గూడెం, పోచారం, మేటిల్ల, అవన్నీ నేను సైకిల్ మీద తిరిగిన బొంగుళూరు సైకిల్ మీద. రాగన్నగూడెంకు అమ్మగారు నేను ఏంటిది పౌల్ట్రీ ఫార్మ్స్కి మేము ఈవినింగ్ బైబిల్ స్టడీకి వచ్చేటోళ్ళం. వస్తే ప్రొడక్షన్ బ్రాయిలర్ కోళ్ళు కోసి మాకు అన్నం పెడదురు. 5 కేజీలు ఉంటుంది ఒక కోడి.
ప్రొడక్షన్ బ్రాయిలర్ బిగ్ బిగ్ ఉంటాయి, ఈ ప్రాంతంలో అవే ఉంటుండే. ఇవన్నీ నేను సైకిల్ మీద తిరిగిన రోజులు. నేను 95 చెప్తున్నాను. ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం. అమ్మగారు నేను కలిసి యూరియా బ్యాగులతోని ఒక బాత్రూమ్ కట్టుకున్నాం. మాకు బాత్రూమ్ లేదు, టాయిలెట్ అసలే లేదు. ఇక మా రామకృష్ణ పరమహింస అయినా నేను ఇంతకుముందు అమ్మగారికి చెప్తున్నా, నేను అదే చెప్పిన, నువ్వు కూర్చున్నావు, అమ్మగారు మనకు పెట్టింది, కానీ అమ్మగారు ఏమో అమెరికాలో చదువుకొని వచ్చింది, మనం ఆ పల్లెటూర్లలో సేవ చేసేటోళ్ళం, పెడుతుంది కనుక ఆమె తగ్గింపు చూడు అని చెప్తున్న అమ్మగారికి నేను. రియల్లీ ఇవంతా నేను పరిచర్య చేసిన. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఏమి లేని జీవితము చాలా ఎగసి పడుతూ ఉంటుంది. ఏమి లేని జీవితము అంతా బాగా శబ్దం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే నాకు రికగ్నైజేషన్ రావట్లేదే, నన్ను వీరు వీరు అని నన్ను పిలవట్లేదే, నేను ఫ్యాన్ ఇస్తే ఫ్యాన్ మీద నా పేరు రాయలేదు, నేను ఆ కుర్చీ ఇస్తే కుర్చీ మీద నా పేరు రాయలేదు. ఇట్లుంటుంది మనిషి జీవితం. కానీ నిండుకుండా అది గుంబనంగా గంభీరంగా ఉంటుంది. దైవ చిత్తానుసారమైన కుటుంబము అనే వ్యవస్థను మనం ఉదయం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు అటర్ ఫ్లాప్ అయింది? అంత ఏలికలుగా దేవుడు ప్రణాళిక చేసినప్పుడు ఎందుకు అటర్ ఫ్లాప్ అయిందంటే, చీపురు పని చీపురు చేయాలి కదా, ప్లేట్ పని ప్లేట్ చేయాలి అంటే దేనికి నియమించిన పని అది చేయవలసి ఉన్నది. సో ఇక్కడ ఏం జరిగింది? ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ ఓకే, బట్ డెసిషన్ మేకింగ్ అనేది యజమానునికి దేవుడు ఇచ్చాడు. ఆ డెసిషన్ మేకింగ్లో అవ్వ తన చేతులకు తీసేసుకొని డెసిషన్ తీసుకున్నది, ఏమండి, దాన్ని ఇంప్లిమెంట్ చేసింది. దెన్ వాట్ హ్యాపెండ్? హస్బెండ్తోని కూడా దాన్ని చేపించి అట్టర్ ఫ్లాప్. నేను వైద్యశాస్త్రం గురించి మాట్లాడుతూ ఏమంటారు, మొన్న ఎక్కడ డాక్టర్స్ క్రిస్మస్ మంచిర్యాల్లో మాట్లాడుతూ నేను చెప్పాను, దేవుడు ఒక ఈజీ డెలివరీ సిస్టమ్ ఏదో ప్లాన్ చేసి ఉంటాడు. ఆఫ్టర్ ఈమె యొక్క నిర్ణయం నీకు ప్రసవ వేదన కలుగును, అందుకే ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇన్వెంట్ చేయాల్సి వచ్చింది. నొప్పులు రానప్పుడు ఏం చేస్తాం మనం? ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ వేయాలి. నేను ఈ ప్రాంతంలో ఒక 30-40 డెలివరీలు చేసిన కావచ్చు ఆ దినాల్లో. 35 రూపాయలు 40 రూపాయలకు కూడా ఒక డెలివరీ చేసిన సందర్భాలు ఉన్నాయి, ఆయాను పెట్టుకొని. అంటే ఖర్చు కావద్దు వాళ్ళకు, దేవుని ప్రేమను అట్లా కూడా చూపెట్టాలి అని జస్ట్ ఒక ఆక్సిటోసిన్ ఇంజెక్షన్, ఒక న్యూ బ్లేడ్, ఒక థ్రెడ్, ఒక టీటీ ఇంజెక్షన్, జస్ట్ వాటితోని ఒక డెలివరీ చేసేసేవాళ్ళం మేము. గ్లౌస్, ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ వచ్చింది ఈ లోకంలోనికి. తర్వాత గచ్చ పొదలు ముండ్ల పొదలట. అసలు దేవుని ప్రణాళికలు అవి లేవు అప్పటి వరకు, అంత సస్యశ్యామలమైంది. వాటిని కూడా భూమి మీదకి తీసుకొచ్చింది మేడం. తర్వాత మేడం ఒక్కటినే అనేది కాదు, శబ్దం రెండు కలిస్తేనే అయింది. తర్వాత మనం చూస్తే గౌరవం పోయి వాంఛ అనేది వచ్చింది. గౌరవము ఈజ్ డిఫరెంట్, వాంఛ ఈజ్ డిఫరెంట్. గౌరవం పోయి అభిమానం వచ్చేసింది. చాలాసార్లు దేవుడు మనకి ఇచ్చిన లైఫ్ పార్ట్నర్ కంటే వేరే వాళ్ళ మీద అభిమానం విపరీతంగా పెరుగుతుంటుంది. మీరు మాట్లాడితే బాగుంటుందండి, మీ కూర బాగుంటుందండి, మీది అది వై అట్లెట్లా బాగుంటుంది? నీది నీకు బాగుండాలి కదా, వేరేది బాగుండడం ఏంటి? గౌరవం స్థానములు ఏమొచ్చింది? ఒక విధమైన అభిమానం, దాన్నే దురభిమానం కిందికి తీసుకురాబడ్డది. ఇన్ అదర్ వర్డ్స్ దట్ ఈస్ లస్ట్. ఇవన్నీ ఫామ్ అవుతూ వచ్చినాయి ఒకటి తర్వాత ఒకటి. బికాజ్ వీటన్నిటిలో కూడా అడ్మినిస్ట్రేషన్ ఏమైంది చెప్పండి? కోఆర్డినేటర్కు డైరెక్టర్కు డిఫరెన్స్ ఉంది. కోఆర్డినేటర్ కోఆర్డినేట్ చేస్తాడు, బట్ డైరెక్టర్ డెసిషన్ మేకర్. సో ఫ్యామిలీలో హస్బెండ్ ద డైరెక్టర్, వైఫ్ ది కోఆర్డినేటర్. ఇది ఫెయిల్ అయిపోయింది. అక్కడ ఫెయిల్ అయ్యేసరికి ఇవన్నీ వచ్చినాయి. దాన్నే ఏమన్నాడు దేవుడు? సిన్ అన్నాడు. చెప్పండి, వాట్ ఈస్ సిన్? SIN. Satan inserts his nature. SIN. ఇన్సెట్ అంటే
ఇన్ అదర్ వర్డ్స్ ఇంజెక్ట్, యూనో, వాని స్వభావాన్ని మన లోపల ఇంజెక్ట్ చేశాడు, ఆర్ ఇన్సెట్ చేశాడు. ఇన్సెట్ ఈజ్ రైట్ వర్డ్, యూనో. వాని స్వభావం ఏంటి? మై కిసీసే కమ్ నహీ హై, నేను సభాపర్వతం మీద కూర్చుంటా, నేను దేవునికి సమానంగా దేవుని కంటే నేను ఇంకా పైకి పోతా, నేను అట్లా చేస్తా, ఇట్లా చేస్తా, నేను తింటే చావను, దేవతల వలె ఉంటా. నేను దేనికి తక్కువ? నేను సంపాదిస్తలేనా? నేను దేనికి తక్కువ? నా ఇష్టం. నేను ఒక మాట చెప్పనా, మీ ఫ్యామిలీ రైట్ ట్రాక్లో నడుస్తుంది అని నేను చెప్తా. ట్రాన్స్పరెన్సీ ఉంది కదా, వారు సిగ్గు ఎరగక ఎందురు. నీ ఫోన్ పాస్వర్డ్ నీ హస్బెండ్కి తెలుసా? నీ హస్బెండ్ నీ పాస్వర్డ్ నీ భార్యకు తెలుసా? నీ కార్డ్ పిన్ నెంబర్ ఆమె నోటీస్లో ఉందా? డోంట్ థింక్ అదర్వైజ్, యూనో. ప్రైవసీ అవసరం, కానీ ఇన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్, యూనో, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు దేవుని ముందు, నేను క్రిస్టియన్ ఫ్రేమ్లో మాట్లాడుతున్నా కదా, ఎవరు దేవుని ముందు ట్రాన్స్పరెంట్గా ఉంటారో వారు వారి భార్య భర్త మధ్యలో అలాంటి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, యూనో. అలాంటి ట్రాన్స్పరెన్సీ. నేను నా టికెట్ రాగానే ఫస్ట్ అమ్మగారికి పంపిస్తాను, తర్వాత నా కొడుకు పంపిస్తాను, నా బిడ్డకు పంపిస్తాను, తర్వాత ఆఫీస్లో మా పిల్లలకు, నేను ఎవరి దగ్గరికి పోతున్నా వాళ్ళకు పంపిస్తాను. ట్రాన్స్పరెన్సీ. నేను ఎక్కడ నిలబడుతున్నా, ఎక్కడ కూర్చుంటున్నా, ఎక్కడ నడుస్తున్నా, ఏ సీట్లో నేను కూర్చుంటున్నా, యూనో. ఒకరోజు కర్నూలో ఎక్కడనో తెల్లవారంగా 3 గంటలకు ఎవరో వచ్చి లేపుతున్నాను. లేపేసరికి ఏ ఊరు ఇది ఏంటంటే కర్నూలు. అన్న మేము పలానా చర్చి వాళ్ళం, మీరు ఈ రూట్లో వస్తున్నారని తెలిసింది, ఇక మీకు డికాక్షన్ తాగాలని ఆ అన్న చెప్పాడు. డికాక్షన్ ఫ్లాస్క్ కప్పు పట్టుకొని వాళ్ళు వచ్చారు. ఎందుకంటున్నంటే మనము ఫస్ట్ దేవుని ఎదుట అండ్ ఇమ్మీడియట్గా మన లైఫ్ పార్ట్నర్ ఎదుట ట్రాన్స్పరెంట్గా ఉండాలి. దాపరికం అనేది ఏది ఉండకూడదు ప్రియమైన దేవుని వారలారా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, దేవుని సంకల్పం ఇక్కడ మనము చేసే అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయిపోతూ ఉన్నాం. ఆ ట్రాన్స్పరెన్సీ ఉండడం లేదు. దాని మీద రీల్స్, ఆ ఫోన్ పట్టుకోగానే ఏమంటారు, ఆ భార్య ఫోన్ పట్టుకోగానే వీడు ఏదో కరెంట్ లేలిపెట్టి ఇట్లా ఊగినట్టు అయ్యేసరికి ఈమె ఫోను విడిచిపెట్టి వాడి దగ్గర పరిగెత్తుకొని వస్తుంది. వీడు వెంటనే ఫోన్ లోపల పెట్టుకొని బయటికి ఏడో ఏమో. నేను అబ్జర్వ్ చేస్తుంటా అన్ని విషయాలు. అయితే దేవుని వాక్యంతో వాటిని పోల్చి చూసుకుంటా. ఇది దేవుని వాక్యము లోపల ఇట్లుందా, వాక్యం దాటి ఉందా? ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు, వాక్యం బయట ఏం లేదు, వాక్యం చెప్పిందే జరుగుతుంది, బట్ జస్ట్ ఇన్ డిఫరెంట్ మేనర్, యూనో, ఇంకొక విధానంలో జరుగుతుంది. బట్ అల్టిమేట్గా యూనో సంగతి అంతే. కిటికీల నుంచి ఒక ఆమె చూసి అనేసరికి నేను చెప్తున్నది ఆమె గురించే, కానీ నేను చెప్తున్నా నువ్వు ఆ పేరు బయటికి నీ నోటి నుంచి రావాలని, అంతే డిఫరెన్స్, యూనో. అట్లా ఫెయిల్ అయిపోయింది. ఉదయం తర్వాత అలాంటి అడ్మినిస్ట్రేషన్స్ నడుస్తూ వస్తుంటే అది మొత్తం అటర్ ఫ్లాప్ అయిపోయింది. పిల్లలు ఫెయిల్ అయిపోయారు. తర్వాత వారి యొక్క రిపెంటెన్స్ ఇంకొకటి కావచ్చు, ఇంకొక కయ్యూను హేబేలు తర్వాత కొంచెం గాడిలో పడ్డదేమో ఆ కుటుంబం అని మనం చెప్పొచ్చు. బట్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ఇక్కడ ఏంటంటే ఇంత ఫెయిల్యూర్, ఇంత ఏమంటారు నాన్ సెన్స్, ఇంకొకటి క్రియేట్ చేసిన ఈ వైఫ్, ఓకే, దెన్ భార్యను బీ కేర్, యు బీ ఇన్ యువర్ లిమిట్ అని చెప్పలేనటువంటి హస్బెండ్ యాడమ్, ఈ సిల్సిలలో వీళ్ళెప్పుడు విడిపోలేదు. ఇంకొక మంచి విషయం ఏంటంటే వీళ్ళ దగ్గర నుంచి నేను నేర్పిస్తున్నా, ఎవరిచ్చిళ్ళు భార్యను? నీవిచ్చిన ఈ స్త్రీ అన్నాడు. అది అంటే ప్రతి ఫెయిల్యూర్లో కూడా దాంట్లో ఉన్న గుడ్నెస్ని కూడా మనం చూడాలి, యూనో. ఎవరితో చెప్తున్నాడండి? నీవిచ్చిన ఈ స్త్రీ. ఇంకా భూమి మీద నాలాంటి జెంట్స్, సోకాల్డ్ జెంట్స్ ఉంటారు. వీళ్ళ యొక్క చాతగానితనం ఏంటంటే ఆ సంబంధం తీసుకొచ్చిన పాస్ట్ గారు ఎవరు ఉంటారు కదా, ఆయన మీద పడతారండి పోయి.
చేతగాని వాళ్ళు చేసే పని. ఇంకొక చేతగాని ప్రక్రియ ఏంటంటే, అత్తగారు మామగారు మీ కుమార్తె నువ్వెందుకు అన్నావు? ఇది మొదలుకొని చావు మనల్ని ఎడబాయి వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యం అందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను, నా భర్తనుగా ఎందుకు అన్నావు? ఏం అంటే మనకు చలనం ఉండదా? నేను చెప్తున్నా, ఎవరైనా తమ భార్యల గురించి ఈ సోకాళ్ళు అత్తగారు అనే వాళ్లకు ఏదైనా కంప్లైంట్ చేస్తున్నంటే చేతగాని వాళ్ళు చేసే పని అది. రియల్లీ ఐఎమ్ టెల్లింగ్, యూనో, చేతగాని వాడు చేసే పని. నేను పురుషునిగా నాకు అడ్మినిస్ట్రేషన్ రాదు, ఫ్యామిలీ అడ్మినిస్ట్రేషన్ రాదు అని చేతగాని వాడు ఈ పనులు చేస్తాడు. సరే, డబ్బులు తీసుకుంటారు, అమ్ముడు పోతారు, అదంతా సెకండరీ థింగ్. దాని వైపు నేను వెళ్ళడం లేదు. ఇది చెప్పేవాళ్ళు కూడా సంతలో బర్రెలను పెట్టిగా చూడండి 6 లీటర్ల పాలు ఇస్తుంది, ఇది 8 వీడు కూడా అంటే చెప్తాడు, MBBS చదివిండు, ఇది చేసిండు, ఇన్ని పైసలు వస్తాయి. బర్రెలమా ఏమన్నా మనం? కుక్కలకు కూడా ఇవ్వాలి రేపు. కుక్కలమా ఏమన్నా మనం? మనకొక వ్యక్తిత్వం లేదా? నేను అమ్ముడు పోవడం ఏంటి? మీకు జెంట్స్కో మాట చెప్పన్నా, మనం బ్రతికినంత కాలంలో అత్తగారింటికి బామ్మర్దికి వాళ్ళలో మస్తు చేస్తాం. లెక్కకు వస్తాయా? 2 లక్షలు ఇచ్చిన వాడి చచ్చిపోయేదాకా చెప్తారు వాళ్ళు. మా తాతయ్య మా అత్తమ్మకు మా మామయ్యకు 2 వాడు మళ్ళొచ్చిన జనరేషన్ కూడా చెప్తాడు అది. అప్పటికి పాపం ఈయన 10 లక్షలు పెట్టి ఉంటాడు అత్తగారింటికి. ఏమే రైట్ ఆర్ నాట్, యూనో? కానీ ఆ మచ్చ అమ్ముడు ప్రేమగా ఇస్తే తీసుకుంటే వేరు. కానీ చూడు ఓన్లీ బర్రె ఎట్లున్నదో, ఇక చూడు ఈ బాబు ఎట్లున్నాడు, ఈ హైట్ చూడు, ఈ ఇది చాలా చీప్. నేను క్రిస్టియన్ ఫ్రేమ్లో మాట్లాడుతున్నా, లోకం ఫ్రేమ్ నాకు వద్దండి, క్రిస్టియన్ ఫ్రేమ్లో మాట్లాడుతున్నా. దేవుని స్తోత్రం. ఇవన్నీ మనము హృదయంలో పెట్టుకోవాలి. 19, 18, 19 అధ్యాయాల్లోనికి మనం వస్తాం. ఏ దేవుని అడ్మినిస్ట్రేషన్ మేనిఫెస్ట్ అవుతున్న ఫ్యామిలీని మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? చూడండి నాతో పాటు 18 అధ్యాయం. ఎవరి ఫ్యామిలీ ఇది చెప్తారా? అమ్మ చెప్పు. అబద్ధం ఆడొద్దు, కరెక్ట్గా చెప్పాలి. ఎవరి ఫ్యామిలీ? అబ్రాము ఫ్యామిలీ. మనం కరెక్ట్. అబ్రామే, ఇంకా అయినా అబ్రహాము కాలే, ఇంకా షారా కూడా కాలే. కానీ వాళ్ళ ఫ్యామిలీ అడ్మినిస్ట్రేషన్ మనం ఇక్కడ చూద్దాం. ఓకేనా? చూడండి. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రాము, నేను అబ్రాహం అన్నా కదా, యా సరే, మనం అబ్రహామే అందాం. ఓకే, షారానే అందాం. ఎందుకంటే వీళ్ళంతా అయిపోయిన తర్వాత వాళ్ళ జీవితాలను మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం. మంచిది. ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడాను. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆయన తన ఇంటిని కాపాడే భర్త. ఓకే, ఎందుకు కాపాడాలి అంటే, ప్రియమైన వారలారా, ద్రాక్ష తోటను చెరిపివేసే గుంట నక్కలు చాలా ఉన్నవి. సాతానుని యొక్క టార్గెట్ ఎవరు? ఫ్యామిలీ, కుటుంబం. సంఘమును డిస్టర్బ్ చేయాల్సిన పని లేదండి. సంఘం నథింగ్ డూయింగ్. సంఘాన్ని ఏమన్నంటే మోకరిస్తే సంఘం. కానీ కుటుంబాన్ని కొట్టేస్తే, రక్షింపబడిన కుటుంబం కదా, దీన్ని కొట్టేసినట్టే. ఎందుకంటే వాని ఏమంటారు, వాని మేనిఫెస్టో, వాని క్రియలన్నీ దీని ముందు నిలువజాలవు. పాతాళలోక ద్వారాలు ఈ సంఘం ఎదుట నిలవబడవు. కనుక సంఘమును బలహీనం చేయాలి అంటే సంఘానికి మూలమై ఉన్న కుటుంబాన్ని దెబ్బకొట్టాలి. అది టార్గెట్. అక్కడ స్టార్ట్ చేస్తుంటాడు.
మేము ఎన్సిసి అది ఇది దాంట్లో ఉన్నప్పుడు ఈ ఫైర్ యాక్సిడెంట్ను అడవిలో ఎట్లా కంట్రోల్ చేయాలనే దానికి నీళ్లు పోయాలి, అది చెయ్యాలి, నథింగ్ డూయింగ్. ఇక్కడ మంట ఫైర్ అయింది, ఇది ఇట్లా వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఒక 1/2 కిలోమీటర్ అవతల ఇక్కడ మంట పెట్టి బ్లోవర్స్ పెట్టి ఆ మంట ఇటు వచ్చేటట్టు చేయాలి. చేస్తే ఒక పాయింట్కి వచ్చేసరికి దీన్ని కలుసుకుంటుంది అది కదా. ఇది కలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ క్లోజ్ అయిపోద్ది. కొంత లాస్ అవుతుంది, కొంత ఇటు వస్తుంది, కానీ దీన్ని ఆర్పడానికి ఎన్ని నీళ్లు పోసినా ప్రయోజనం ఏమీ ఉండదు, దానికి డిఫరెంట్ డైరెక్షన్లో. సో దీన్ని ఆర్పివేయాలి, దీని ఉజ్జీవాన్ని ఆర్పాలంటే కుటుంబం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తుండు వాడు, కుటుంబం దగ్గర నుంచి అలా తీసుకొస్తాడు. కనుక దేవుని పిలుపుకు విధేయుడైన అబ్రహాము ఇక్కడ మనం చూస్తే తన ఇంటిని బాగుగా ఏలేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అధ్యక్షుని గురించి తిమోతితో మాట్లాడుతూ అంటాడు కదా, ఇంటిని అతడు ఏం చేయాలి? బాగుగా ఏలాలి. అందుకే అంటారు ఇంట గెలిచి రచ్చ గెలవాలి. దేవునికి స్తోత్రం. ఇంట గెలిచి రచ్చ గెలవాలి. నువ్వు ఇంట్లో గెలవకుండా భూలోకం అంతా గెలిచి ఇంకేదో అయిపోయి బయట పులి అండి, ఇంట్లో పిల్లి అండి అని నీకు బిరుదులు తెచ్చుకోవడం ఏమాత్రం సమంజసం చెప్పండి? అబ్బో అన్న అట్లా కాదులే, ఆయన నువ్వు బయట చూస్తున్నావు, ఇంట్లో పిల్లి అన్న ఆయన. నో, షుడ్ నాట్ బి లైక్ దట్. ఇంట్లో యజమానునిగా, తండ్రిగా, కంట్రోలర్గా, రూలర్గా నీ ఉండడం దేవుని యొక్క ప్రణాళిక. అంటే దాని అర్థం ఏదో డిక్టేటర్షిప్ కాదు, దైవికమైన పరిపాలన కుటుంబంలో జరగాలి ప్రియులారా. ఇట్ ఈజ్ లైక్ ఏ సెక్రటరియట్, సీఎం పేసీ లాంటిది కుటుంబం. రెండవది మనం చూస్తున్నాం, చూడండి. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, దేవునికి స్తోత్రం. చూసారా? ఎవరండి అబ్రామ్. వెండి బంగారము, పశువులు, ఆస్తి అంతస్తు, హేతుకుమారులు వస్తువులు. షారా చనిపోయినప్పుడు మక్పేలా పొలం కొనాలంటే ఈ డబ్బు మీకెంత మాకెంత అంటుందో, అది 20 ఎకరాల భూమి. 20 ఎకరాల భూమి అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసి ఇశ్రాయేలులకు ఇచ్చింది 2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఇన్ జనరల్ count, it is like 20 lakh. 2 million means 20 lakh. 20 lakh స్క్వేర్ కిలోమీటర్స్ వైశాల్యం ఇచ్చిండు దేవుడు. నీ సంతానమునకు ఇస్తా అని చెప్పాడు, చూసారా? నీ సంతానమునకు ఇస్తా అన్నాడు. ఈరోజు ఇజ్రాయెల్ దేశం ఉన్నది చూసారా? 1000 times ఎక్కువ వాళ్ళకి ఇంకా భూమి రావాల్సి ఉన్నది. ఇప్పుడు వాళ్ళు ఉన్నదానికి ఇంకా 1000 times ఎక్కువ రావాల్సి ఉన్నది. అంత భూమి వాళ్ళ స్వాస్యం ఉన్నది, దేవుడు వాళ్ళకు వాగ్దానం చేసింది. సో ఈయన అదేంటి మక్పేల గుహ కొన్నప్పుడు అసలు మీకు మాకు ఎంత అండి అంటే ఎంత ధనవంతులు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అయినా పరిగెత్తుకొని వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తుండండి. ఎదిగే కొద్దీ ఒదగాలట. నేను ఇప్పుడు మన పాస్టమ్మ గారి గురించి అదే చెప్తూ వచ్చిన అమ్మగారికి. దేవుడు ఒక గొప్ప దైవజనుని కూతురు ఆమె. సరే, ఇప్పుడు కూతురు పలానైన కూతురుగా లేదనుకోండి, ఈ ఇంటి యజమానురాలు, మరి ధర్మపత్ని, దైవ సేవకురాలు. సో ఆమె యొక్క జీవన విధానం చూడు అని నేను అమ్మగారికి 2-3 మాటలు చెప్తూ వచ్చాను. ఇక్కడ మనం గమనిస్తే ప్రియులారా, ఎదిగే కొద్దీ ఒదిగే వాళ్ళంగా ఉండాలి. అంతకంటే ముందు నేనేం చెప్పినా, ఏమి లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుతూ ఉంటుందండి. నిండుకొండ తొలకదు. ఎదిగే కొద్దీ ఒదగమని ఒక పాట బాగా ట్రెండ్ అయింది. ఎప్పుడు చెప్పండి? ఎనీబడి? ఏంటప్పుడు ఎందుకు అయింది? వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు ఈ పాట ఎదిగే కొద్దీ ఒదగమని కదా, ఏడిచిన మా పాట వస్తుంటే. అంటే ఒక చెట్టుకు కాయలు ఎక్కువ వస్తూ ఉంటే, దిగుబడి ఎక్కువ వస్తూ ఉంటే ఆ చెట్టు ఏమవుతుందండి?
వంగుతూ ఉంటుంది కదా, దాని కొమ్మలు వంగుతూ ఉంటాయి. ప్రియమైన వాళ్ళ, ఇలా ఉన్నది కొమ్మ. ఈ కొమ్మకు ఒక 50 కాయలు వచ్చినాయి అనుకోండి, మామిడికాయలో లేక ఏదో, అప్పుడు ఈ కొమ్మ ఏమవుతుంది? వంగుతుంది. ప్రభు బిడ్డలమైన మన యొక్క విశ్వాస జీవితంలో ఈరోజు అబ్రహాము ద్వారా మనం నేర్చుకుంటున్నది ఏంటంటే ఎంత తగ్గింపు, ఎంత తగ్గింపు. ఇది మన జీవితంలో ఉండాలి. నేను అందుకే ఎప్పుడు చెప్తా, నేను క్రైస్తవ సమాజంలో మీ ఫ్యామిలీలో ఒక 4 జనరేషన్స్ వెనుకకు వెళ్ళండి. మీ ఆర్థిక పరిస్థితులు ఏంటి? మీకు ఎలక్ట్రిసిటీ ఉందా? ఇంట్లో ఉన్నదా? మనకు ఇది ఉన్నదా? దీని పేరేంటి? ఫ్లోరింగ్ ఉన్నదా? కుట్టిన బట్టలు ఉన్నాయా మన కుటుంబాల్లో? ఒకవేళ ఏదో ఒక కమ్యూనిటీ నుండి వచ్చిన వాళ్ళం కావచ్చు, బీదరికం కావచ్చు, ప్రియులారా అంటరాని వాళ్ళం కావచ్చు, ఇంకొకటి. అలాంటి స్థితిలో మన వాళ్ళు ఉండగా సువార్త మన ఇంటికి వస్తే, ఆ సువార్తకు మన వాళ్ళు తల వంచితే ఈరోజు మనం తలెత్తుకొని తిరుగుతూ ఉన్నాం. ఆ సువార్త అంగీకరించిన మన పూర్వీకులను బట్టి ఆ ఆశీర్వాదం ఆర్థికంగా ఆయా రీతులుగా మనల్ని మనకు చేరి ఈరోజు మనం ఇట్లున్నాం. ఈరోజు మనం ఇట్లున్నప్పుడు మనం మొదటి స్థితిని మర్చిపోకూడదు. దావీదుతో అదే అంటాడు, గొర్రెల దొడ్డిలో నుండి నిన్ను నేను తీసుకొని వచ్చిన బిగినింగ్ స్టేజ్ మర్చిపోవద్దు. అది మర్చిపోయినప్పుడే మనం భూమి మీద నడవం. మన మాటలన్నీ డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళు మనంత కాదులే, మనలాగా బట్టలు వేసుకోరులే, మనలాగా కల్చర్ వాళ్ళకు తెలియదులే. వాళ్ళు ప్రొద్దున వండుకున్నదే సాయంత్రం వరకు తింటారు, మనలాగా 2 times వండుకోరులే. ఇలాంటి క్లాస్ 4th మాటలన్నీ మనం మాట్లాడుతూ ఉంటాం. క్లాస్ 4th మాట్లాడి కూడా ఉంటాం కావచ్చు చాలాసార్లు. దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం దాన్ని మన జీవితంలో పరీక్ష చేసుకోవాలి. ఎదుటి వాళ్ళను అండర్ ఎస్టిమేట్ వేయడం అనేది ఇది లోక సంబంధమైనది, సాతానీయమైనది. సృష్టికర్త అయిన దేవుణ్ణే అండర్ ఎస్టిమేట్ వేస్తున్నాడు వాడు కదా. నేను సభాపర్వతం మీద కూర్చుంటా, నేను మహోన్నతుని కంటే ఎక్కువ నన్ను నేను చేసుకుంటా. ఇది మన జీవితంలో ఉండవద్దు. నేను ఒకసారి చెప్తున్నా, భార్యలు విధేయురాలై ఉండాలి, భార్యలు భయపడాలి. వాక్యం చెప్తుంటే అవన్నీ చెప్తుంటే ఒక అమ్మ అన్నది, అయ్యగారు నేనేం తప్పు చేసినని భయపడాలి? అంతా ఎందుకు నేను విధేయత చూపెట్టాలి? నేను ఏం చేస్తావమ్మా అంటే, నేను టీచర్ని అన్నది. నువ్వు టీచర్గా కరెక్ట్ 9 గంటలకు నువ్వు బడికి పోయి నీ క్లాస్ రూమ్లో కూర్చొని నువ్వు అటెండెన్స్ తీసుకుంటున్నావు. ఇంత లోపల మీ హెడ్ మాస్టర్ వచ్చిండి, ఏం చేస్తావు అంటే వెంటనే లేచి నిలబడి నమస్తే చెప్తా సార్. ఏం దొంగతనం చేసినవని లేస్తావు? నువ్వు ఏం తప్పు చేసినవని లేస్తావు? నువ్వు కరెక్ట్ టైంకే వచ్చినావు కదా బడికి, నువ్వెందుకు లేచుడమ్మా అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అండి. మరి బైబిల్ ఏం చెప్తుంది నీ హస్బెండ్ విషయంలో? నాట్ ఓన్లీ హస్బెండ్, ఈవెన్ యువర్ వైఫ్, యువర్ పేరెంట్స్, యువర్ చిల్డ్రన్. పిల్లల గురించి కూడా మర్యాద తెలియదు తల్లిదండ్రులకు. వాడు రూములు ఉంటే దబీమని పోయి తలుపు తీస్తారు. మేనర్లెస్. తలుపు కొట్టు బాబు పాప, కొట్టి వస్తున్న లోపలికను. వాళ్ళ ప్రైవసీ ఉండదు. నేను కన్న కొడుకు కనుక వాడు సావాలి, ఏమన్నా కావాలి, నేను చెప్పిందే చెయ్యాలి. అట్లా కాదు. మనిషికి వ్యక్తిత్వం అనేది ఉంటుంది. ఆ వ్యక్తిత్వాన్ని మనము సరియైన రీతిగా టచ్ చేయాలి. ఆ వ్యక్తిత్వాన్ని మనం గౌరవించాలి. ప్రియమైన దేవుని వారలారు, అండర్ ఎస్టిమేటింగ్. తలుపు కొడుతున్న రోదే పరిగెత్తింది, పేతురు పాస్టర్ గారు వచ్చిందంటే, చిన్నపిల్ల పిచ్చిదానివి నీవు కొన్నిసార్లు నువ్వే పిచ్చోడివి అయిపోతావు, నువ్వే పిచ్చిదానివి అవుతావు. తలుపు తీసిన తర్వాత రోదే తప్ప అక్కడ ఉన్నోళ్ళందరూ పిచ్చి వాళ్ళే, తెలివి తక్కువ వాళ్ళే అయిపోయారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అట్లా అండర్ ఎస్టిమేట్ చేయకూడదు, గౌరవించాలి, రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళ మాటను రెస్పెక్ట్ చేయాలి. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆయన హంబల్నెస్ మనం చూస్తున్నాం. ఇది దేవునికి విధేయులైన వాళ్ళ జీవన విధానం. అయినా నీవు నీ ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల నుండి, నీ దేశం నుండి రా అన్నప్పుడు ఎక్కడికి, ఎందుకు, ఏమిటి అనకుండా ఆయన బయలుదేరి వచ్చాడు. చూశారు, దాంట్లో ఇవన్నీ సంక్షిప్తమై ఉన్నాయి. దాంట్లో ఇవన్నీ సంక్షిప్తమై ఉన్నాయి. అందుకే నేను ఎప్పుడు చెప్తా, ఆ విశ్వాస సహితమైన విధేయత ఆయన జీవితంలో విజయాలను అనుగ్రహించింది. విశ్వాసము
విధేయతనిస్తే విధేయత విజయాన్ని అనుగ్రహిస్తుంది. అవిశ్వాసం అవిధేయతనిస్తుంది. నువ్వు చెప్తే నేను చేయాలా? నువ్వు చేయరాదు, నువ్వు చేయి. నువ్వు చెప్పంగానే చేయడానికి నేను కూలి మనిషినా? ఎందుకు చేయాలి చెప్పు? నీకు చేతులు లేవా? నీకు కాళ్ళు లేవా? సో ఇలాంటి తర్కాలు వస్తూ ఉంటాయి. జస్ట్ ఈ ఒబెయిడ్. ఆ విశ్వాసంతోని విధేయత చూపెట్టి విజయాలు సాధించాడు. అవిశ్వాసం అవిధేయతనిస్తుంది, అవిధేయత అపజయాన్ని ఇస్తుంది, అవమానాన్ని ఇస్తుంది, అదో పాతాళానికి తీసుకుపోతుంది. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం మిగుల విధేయత. మిగుల విధేయత. నేను చెప్పాను, ఘనతకు ముందు చెప్పండి వినయం ఉంటుంది. చెప్పాలి, ఘనతకు ముందు ఏముంటుంది? నాశనానికి ముందు గర్వం. నీ భర్తకు, నీ తల్లిదండ్రులకు నువ్వు విధేయుడవై ఉండు, విధేయురాలవై ఉండు అని చెప్పడంలో సీక్రెట్ ఏంటంటే, ఘనతకు ముందు ఏమున్నది? ఈ విధేయత ఉన్నది. దీన్ని నీవు నేను పాటిస్తున్నామా? దేవునికి విధేయత, పెద్దలకు విధేయత, ఎక్సెట్రా ఎక్సెట్రా. యూనో. రెండవది మనం ఇక్కడ చూస్తున్నాం ఆయన జీవితంలో మొదటిది రెస్పాన్సిబుల్ హస్బెండ్, ఇంటిని రెస్పాన్సిబుల్, ఇంటి పెద్ద. రెండవది విధేయత కలిగిన వాడు. మూడవది మనం చూస్తున్నప్పుడు చూడండి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నన్ను దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి, కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములు బలపరుచుకొని తర్వాత మీరు వెళ్ళవచ్చు, ఇందు నిమిత్తమే కదా మీరు మీ దాసుని యొద్దకు వచ్చిరండి, వారు నీవు చెప్పినట్టు చేయమనెను. ఎంత చక్కని మాట. ఒక దినాన నేను చెప్పంగానే సంచి పట్టుకొని నువ్వు భార్యను తీసుకొని బయలుదేరినావు కదా, నాకు లోబడ్డావు కదా, ఇప్పుడు నేను నీకు లోబడతా, చెయ్యి, నువ్వేం చేస్తావో చెయ్యి, నువ్వు చేసేదాకా ఇన్నే ఉంటా నేను. ఎంత చక్కని మాట కదా. రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్, ఆర్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, ఆర్ వాట్ ఎవర్. ఆ రోజు నీవు లోబడ్డావు కదా నాకు, నేను లోబడతా. నువ్వేం చెప్తా చేస్తా, నేను అడుగుము, జనములను స్వాస్యముగా ఇస్తా. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నెడల మీకు ఏది ఇష్టమో ఇస్తా. నేను మాట ఇచ్చేటప్పుడు నేను నరుణ్ణి కాను, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడై ఉన్నాడు. ఆకాశం భూమి గతిస్తుంది కానీ ఆయన చెప్పిన మాటలో సున్నా, ఇంకా పొల్లు తప్పదు. వాళ్ళు అంటున్నారు నువ్వు చెప్పినట్లు చేయమనక. దేవునికి స్తోత్రం. ఎంత చక్కని మాట కదా. దేవుడు మనిషి మాట వింటుండండి. మనిషి మాట విని కూర్చొని ఇక్కడ అంటే కూర్చుంటుండు, కాళ్ళు కడుక్కోవాలంటే కాళ్ళు కడుక్కుంటుండు, చేతులు కడుక్కోవాలంటే చేతులు కడుక్కుంటుండు, ఏం పెడతా తింటోళ్ళు. ఎంత గొప్ప ఆధిక్యత అండి. నీ మీద ఎంత నమ్మకం, నీ మీద ఎంత నమ్మకం. ఇక్కడ మనం చూస్తున్నాం. తర్వాత మనం చూద్దామండి. తర్వాత 6, అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల సన్నని పిండి తెచ్చి పిసికి రొట్టె చేయమని చెప్పాను. మరియు అబ్రాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేగదూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దానిని త్వరగా సిద్ధపరిచెను. తరువాత అతడు వెన్నను పాలను తాము సిద్ధపరిచి చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద చెట్టు క్రింద నిలుచుండెను. ఎవరు? ఆగర్భ శ్రీమంతుడు. ఫ్యామిలీ అడ్మినిస్ట్రేషన్ నేను ఇక్కడ మీకు చూపెడుతున్నాను. ప్రియులారా, భార్య దగ్గరికి పరిగెత్తి ఏదైనా విషయం ఉంటే ఫ్యామిలీ ఫ్రేమ్లో ఫస్ట్ భార్యకు చెప్పాలి, ఆమెతోని మమేకమై ఆమెకు చెప్పాలి. మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. చాలా కుటుంబాల్లో పెండ్లీలైన తర్వాత కూడా, నేను అనేది వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్రేమ్ మాట్లాడుతున్నా, ఇంకా పెద్దల్ని అడుగుతుంటారు. పెద్దలను సలహా అడగడం తప్పు లేదు, కానీ నిర్ణయాలు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు నాకు ఏదైనా ఉండేది ఉంటే నేను ఆమెను అడుగుతా, ఇది ఎట్లా, ఇదేం చేద్దాం, అవంటది ఇట్లా చెయ్యి, ఇట్లా చెయ్యకు, ఇది ఇచ్చేయి, ఇది ఇవ్వకు, ఏదో సంథింగ్. లేక ఆమె నన్ను అడుగుతుంది,
ఇది ఉన్నది, ఇది ఏదైనా ఇది కొంటే బాగుండేది, ఓకే కొందాం. నేను రోజు ప్రొద్దున అడుగుతాను, నేను ఇంత బాధ్యత అడ్మినిస్ట్రేషన్ మీరు నమ్ముతారా, కొత్తిమీర కూడా నేనే కొనుక్కొస్తా. రియల్లీ రియల్లీ ఆమెను అడుగుండి, ఇక్కడనే ఉన్నది, చాటుకేమి లేదు. నేను అంటా, మా పిల్లలు అంటారు ఆఫీస్లో, అన్న మేము కొనుక్కొస్తామంటారు. నేను నా భార్య చెప్పినవి నేను కొనుక్కొస్తేనే నాకు తృప్తి. రియల్లీ నేనే కొనుక్కొస్తా. సూపర్ మార్కెట్ పోయి నేను ఇంటికి పోయేటప్పుడు అన్నీ కొనుక్కొని పోతాను నేను. మళ్ళీ అక్కడి నుంచి ఒకసారి ఫోన్ చేస్తా, ఇంకా ఏమన్నా ఉన్నదా, పొద్దున ఏదో చెప్పినావు కానీ ఇంకా ఏమన్నా ఉన్నదా, ఈరోజు నేను బ్రతికున్నా రేపు ఉండా. నేను ఉన్నప్పుడు ఆమెకు సపోర్ట్గా ఉండాలి. సరే, ఎవరు దేవుడు పిలిస్తే ఎవరు పిలిస్తే వాళ్ళు పోతారు, అది రెండో సంగతి. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ డే నేను అడుగుతా ఆమెను. మధ్యలో ఎప్పుడైనా ఫోన్ చేస్తాడో మళ్ళీ అడుగుతా, ఇంకేమన్నా దేవన్నట్ట యూనో. సో ఈయన ఏం చేస్తున్నాడు, భార్య దగ్గరికి పరిగెత్తి ఆమెను అడుగుతున్నాడు. ఆమెకు చెప్తున్నాడు, అమ్మ ఇట్లా అతిథులు వచ్చిండ్లు, ఎంత 3 మానికల సన్నని పిండి తీసుకొచ్చి దాన్ని పిసికి రొట్టె చెయ్యి. తర్వాత ఏం చేశాడు, పశువుల దగ్గరికి పోయి, ఇది జాగ్రత్తగా వినండి, పురుషులు వినాలి. పశువుల దగ్గరికి పోయి ఒక పశువుని తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడు. భార్యలు గొడ్లు కాదండి, అంత తీసుకుపోయి వాళ్ళ మీద వేయొద్దు. యూనో వాళ్ళు ఎంత చేయగలరో వాళ్ళు ఎంత చేయగలరో అంత వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు చేయలేని మనం చేయాలి, లేక ఇంకొకరితో చేపించాలి. అన్నీ తీసుకుపోయి వాళ్ళ మీద పడేసి ప్రియులారా వాళ్ళను నెమ్మది లేకుండా చేస్తూ ఉంటారు. వెరీ సాడ్. నేను చెప్తున్నా దయచేసి అలా చేయకూడదు. ఎంత వాళ్ళు చేయగలరో వాళ్ళకి అది ఇవ్వాలి. పశువుల దగ్గరికి పోయి అది తీసి పనివానికి ఇస్తుండు. ఇది కొంచెం ఎక్కువ పని, ఈ పని ఆమెకు ఇచ్చిన పనితో పాటు ఇది ఇస్తే ఇది డబల్ అవుతుంది, ఆమెకు మొయ్యలేదు. సో ఇప్పుడు ఇది ఆమెకి ఇస్తూ ఉన్నాడు, లేక పనివాడికి ఇస్తున్నాడు. ఇక్కడ తల్లిని జ్ఞాపకం చేసుకుందాం. ఒక అగర్భ శ్రీమంతుని భార్య మధ్యాహ్నం 12 గంటలకు తిని పని మనుషులు పనికత్తలతోని ఆమె మాట్లాడుతూ రెస్ట్ తీసుకునే టైం. ఈ టైంలో ప్రియులారా ఒకవేళ ఈ సందర్భం తీసుకొచ్చినప్పుడు ఆ చెప్పే విధానము కూడా చాలా బాగుండాలి. ఆయన పరిగెత్తాడు అని ఉంటుంది, ముసలైన పరిగెత్తుతూ ఉన్నాడు అంటే ఆసక్తి, ఆతిథ్యం ఎడల ఆసక్తి. అందుకే అంటాడు, వారు తెలియకయే ఎవరికి ఆతిథ్యం ఇచ్చారు, దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. యు డు నాట్ నో, ఒక వ్యక్తికి ఒక పూట నువ్వు భోజనం పెట్టాల్సి వచ్చినప్పుడు అది ఎక్స్పెక్టెడ్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్, దాంట్లో ఏ ఇస్సాకు దాగి ఉన్నాడో. అంటే ఎనీబడి ఇయర్ ఆఫ్ ఐజాక్ కావాలని చెప్పిన నవ్వు, ఏ సంతోషం దాగి ఉన్నదో, ఏ ఆశీర్వాదం దాగి ఉన్నదో వి డు నాట్ నో. దేవుని సంకల్పం ఆ వ్యక్తి మన ఇంటికి వచ్చాడు, దాన్ని గౌరవించాలి. ఇక్కడ పనివాడి దగ్గరికి పోయి పని ఇచ్చిన తర్వాత మీకు ఇప్పుడు చూపెడుతున్నాను చూడండి. తర్వాత 8, అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి, ఎంత మనోహరమైంది, ఎంత సిల్సిల అంటాం మనం ఉర్దూలో, అంటే క్రమం ఎంత బాగున్నది చూసారా. ఆయన ఇవన్నీ తీసుకొచ్చి ఇంత బరువు ఉన్నాయి, వాళ్ళు మోసుకురావాలి, నువ్వు మొయ్యి, నువ్వు వడ్డించు, ఇట్స్ గుడ్. వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేశారు, మనం చేయగలిగింది మనం చేయాలి. వడ్డిస్తూ ఆయన అక్కడ నిలబడ్డాడట. ఆయన కూర్చుంటే అందరు నిలబడతారు, హేతు కుమారులే ఆయన ముందు నిలబడతారు. అలాంటిది ఆయన నిలబడ్డాడు అక్కడ. ఎవరికైనా భోజనం పెడితే ఇక్కడ ఆతిథ్యం అనేది ఎట్లనో బైబిల్ చెప్తుంది. అన్నీ అక్కడ ఉన్నాయి, మీకు ఇష్టం ఉన్నాయి పెట్టుకొని తినుల్లి. తినరట్లా, తినరు. మనం మనం వాళ్ళని గౌరవిస్తూ మనం పెట్టాలి వాళ్ళకు. ప్రియులారా అది గౌరవం, అది గాడ్లీ డిసిప్లైన్. ఒకసారి మాకు ఒకరు భోజనం పెట్టారు, పీతలు రాతలు కోతలు అన్నీ పెట్టారు. ఇటు పోతుంది పెరిగేసుకోండి అంటుంది, అటు పోతుండి పెరిగేసుకోండి. మేము ఇంకా మొదలే పెట్టలే. ఏమండి, నువ్వు నాన్ వెజ్ పెట్టినావు, మమ్మల్ని తిననీయ రాదు కొంచెం.
తినమని పెట్టినావా, తినొద్దని పెట్టి పెరుగేసుకోండి అంటే మాలో ఒక బ్రదర్, నేను కూడా అమ్మ ఇట్లా పెరుగు వేయమన్నాం, వేసుకున్నాం, తిన్నాం, లేచినాం. మళ్ళీ ఆయన అంటాడు, అయ్యో అన్న ఏమైంది, అన్నీ ఇక్కడనే ఉన్నాయి. ఎక్కడున్నాయి ఆడ పెరుగు అని మమ్మల్ని కూర్చొనియకుండా. ఒక ఫ్యామిలీని చూస్తున్నాం కదా మనం. ఆయన హస్బెండ్ వచ్చి వాళ్ళకు వడ్డించి చేతులు కట్టుకొని నిలబడుతున్నాడు. రెస్పెక్ట్. యూనో, క్రైస్తవ కుటుంబంలో ఈ మర్యాద ఉండాలి. అమ్మ నేను ప్రతి మాటికి మిమ్మల్ని అంటున్నాను అనుకోకండి. ఆడబెట్టిలు మేము వేసుకొని తింటే అయిపోద్ది, పెద్ద పనేం కాదు. ఇక్కడ బయటి వాళ్ళని చూస్తుండ్రు, లోపలికి వచ్చి చూస్తుండ్రు. ఎందుకు ఇదంటే ఇది దైవికమైన క్రమం. మన కుటుంబాలు ఎట్లా ఉన్నాయి? ఎవరన్నా వచ్చిండ్రు అనుకోండి, నేను చెప్తా మీకు, కిటికీల నుంచి చూస్తారు. వాళ్ళు 4 సార్లు పిలిచేదాకా కూడా మాట్లాడరు. కొన్ని కుటుంబాలు ఉన్నాయి. లేరనుకొని వెళ్ళిపోవాలి, పండుకున్నారు అనుకోవాలి. తర్వాత ఎప్పుడో కలిసినప్పుడు అంటారు, మస్తు సార్లు తలుపు కొట్టినామన్నా మీ ఇంటికి వచ్చి మీరు లేరు, మీరు రెస్పాండ్ కాలే, వెళ్ళిపోయినాం. నిద్ర ఏమొచ్చి కాదు, వాళ్ళతో మాట్లాడడం ఇష్టం లేక. వీళ్ళతోనే కలవడానికి నీకు ఇష్టం లేదు, నువ్వు దేవునితో కలిసిన్నావంటే ఎట్లా నమ్ముతా నేను? వీళ్ళనే ప్రేమించలేకపోతున్నావు, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని ఎట్లా? ఎవరైనా అడ్వకేట్స్ ఉన్నారా ఇక్కడ? ఉన్నారా? లా రిలేటెడ్ పీపుల్. వాట్ ఈజ్ 420? IPC 420? యా, ఇట్ ఈస్ చీటింగ్ అండ్ లయింగ్. వాట్ ఈజ్ చీటింగ్ అండ్ లయింగ్? 1 John 4th chapter and its 20th verse. 1 యోహాను 4వ అధ్యాయం 20వ వచనం. ఓ గింతసేపు తీస్తారా? క్రిస్టియన్స్ గింతసేపు తీస్తారా అండి? నేను దేవుణ్ణి ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించువాడు అతడు అబద్ధీకుడగును. తాను చూచిన తన సహోదరుణ్ణి ప్రేమించని వాడు తాను చూడని దేవుణ్ణి ఎట్లా ప్రేమిస్తాడండి? నాకు ఇక్కడ ఈ ఫ్యామిలీ ఉంది కనుక ఈ ఫ్యామిలీ చెప్తున్నా. నేను అనుకుంటా మేము వచ్చినప్పటి నుంచి ఒక 20 సార్లు తినండి అని వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని అంటుంది అమ్మ. నేను చూసిన మా మిస్సెస్, నేను అమ్మగారు నేను చూస్తున్నాం. ఒక చిన్నోడు వచ్చిండు, రానా తిన్నవారు అంటుంది. ఎవరో ఒక బ్రదర్ వచ్చిండు, తినిపో అంటుంది. ఆడు ఉన్నది అంటుంది, ఛాయ్ ఉన్నది అంటుంది. యూనో, దేవుని బిడ్డల గృహాలు దేవుని ప్రేమను పంచే గృహాలుగా ఉండాలి. ఈ పంపకములో ప్రియులారా, ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా వచ్చిన వాళ్ళకు ప్రేమగా ఇంత భోజనం పెట్టడం. వాళ్ళకి లేకేం రాలే, వాళ్ళకి లేక రాలేదు. కానీ మనకొక అవకాశం ఇచ్చాడు దేవుడు. మనకొక ఆపర్చునిటీ ఇది. ఏమో ఆ 3 దేవదూతల్లో ఒక దేవదూతనే వచ్చాడు కావచ్చు, వి డు నాట్ నో. రెస్పెక్ట్ చేయాలి ప్రియులారా. సో ఈయన దగ్గర మనం చూస్తున్నాం, భార్యకు ఎంతవరకు చెప్పండి, పని వాళ్ళు అంత తీసుకుపోయి. నేను చూస్తా, మేము పోతాం కదా, అయ్యగారు వచ్చిండు, అమ్మ అజ్జయ్, ఈయన కాలు పెట్టుకొని ఇట్లు ఊపుకుంటా, అది ఇది చెప్పుకుంటా, ఇది ఇంకా కాలేదా? ఇట్ షుడ్ నాట్ బి లైక్ దట్. మళ్ళీ భోజనం అంటే స్త్రీ మాత్రమే చేయాలని ఏదో రాజ్యాంగంలో రాసి ఉన్నట్టు మాట్లాడతారు. బైబిల్లో పురుషులే భోజనాలు ఫస్ట్ చేసిన వాళ్ళు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఫేమస్ వంట అంటే యాకోబు చేసాడు, రుచికరమైన ఎర్రనిది. అబద్ధం మాట్లాడుతున్నానా అమ్మ? నేను అబద్ధం మాట్లాడుతున్నానా? అమ్మ చెప్పాలి. నేనేమంటున్నానంటే స్త్రీలు మాత్రమే చెయ్యాలి అనే రాజ్యాంగం ఏమి లేదండి. మన ఇన్వాల్వ్మెంట్ అవసరం. ఆ 8 గంటలు పనిచేసి వచ్చినంత మాత్రాన మొత్తం భూమిని అంతా మోసి దించిన వాళ్ళం ఏం కాదండి. స్త్రీ చేసే పనిలో మనం ఎందుకు పనికిరాం? మనం లేవకముందు లేస్తుంది, మనం పడుకున్నాక పడుకుంటుంది. ఆమె చేసే పనిని లిస్ట్ చేయండి, మనం చేసే పనిని లిస్ట్ చేయండి, పావులో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో అంటే ఇది కుటుంబం, ఇదేం కంపెనీ కాదు. ఇది నీ పని, ఇది నా పని అనడానికి. అది నేను చెప్పేది. అర్థమైందా?
నాకు ఛాయ కూడా చేయరాదు, నాకు ఇటు తీసి అటు పెట్టడం రాదు, నేను ఎట్లా పెంచినా నా కొడుకును? ఎందుకు పెంచినవట్లా? నేను అంటాను. యా, నాకు కూడా 2 బిడ్డల్ని ఇచ్చాడు అమ్మగారు. నేను వాళ్ళు 3వ తరగతి వచ్చేసరికి వాళ్ళకు టాయిలెట్స్ కడుగుడు నేర్పించినాం, కొడుకుకు బిడ్డకు. యూనో, బెడ్షీట్స్ క్రమంగా వేయడం నేర్పించాం, పిల్లో కవర్స్ ఎట్లా వేయాలి, టై ఎట్లా కట్టాలి, షూ పాలిష్ ఎట్లా చేయాలి, ప్లేట్లు ఎట్లా కడగాలి, హౌ టు కట్ ఆనియన్స్. 2 పని మనుషులు ఉన్నారు అమ్మగారికి. కానీ వీళ్ళకి తెలుసు, ఎప్పుడు ఒక పెద్ద సత్రంలాగానే ఉంటుండే నా ఇల్లు. 24 ప్లేట్స్ నా ఇంట్లో, 24 బ్లాంకెట్స్, 24 గ్లాసెస్, 24 పిల్లోస్, అంటే అన్ని 2 డజన్స్. ఒక అర్ధరాత్రి ఎవరన్నా వచ్చినా కానీ బయటికి, అంటే మాకు అక్కడ హోటల్స్ లేవు, లాడ్జీలు కూడా లేవు, మేమున్న ఆదిలాబాద్ జిల్లాలో. సో ఎవరు వచ్చినా కానీ సమృద్ధిగా ఉండాలి మన ఇంట్లో. సో ఎప్పుడు నా పిల్లలకు అన్నీ నేర్పించినాం. ఎవరైనా సేవకులు మా ఇంటికి వస్తే వాళ్ళు బాత్రూంలోకి పోయి స్నానం చేసి వచ్చేసరికి నా కొడుకు చెప్పి వాళ్ళ షూస్ అన్ని తుడిచి నీట్గా అక్కడ పెట్టిపిద్దు. నేను మా పిల్లలకు నేర్పించినాం. పని నేర్పించడం అనేది స్టేటస్ గీటస్ కాదు, అది జీవన విధానం. మా పిల్లలను, మీకు తెలుసా, మా పిల్లలను కింద కాలు పెట్టకుండా పెంచినాం. మా పిల్లలకు ఇప్పుడు ఇంటర్ చదువుతుంది, ఇప్పుడు కూడా నేనే తినిపియాలి. సన్యాసులలో కలుపు. రేపు ఎవరికన్నా పెళ్లి చేస్తే వాడిని బ్రతికి ఏం కావాలి? నువ్వు ఏమి నేర్పకపోతే అట్లనే నీ కొడుకు కూడా నువ్వు ఏం నేర్పకుండా వాడిని చేస్తే వ్యాధి అందును ఆరోగ్యం అందును నిన్ను ప్రేమించి సంరక్షిస్తానని వాడు ప్రమాణం చేసి, కొంచెం అనారోగ్యం రాగానే అత్తగారు మీ అమ్మాయి బాగలేదు తీసుకుపోయినాక మళ్ళీ ఎప్పుడు పంపుతుండ్రు? మోటార్ సైకిలా అండి భార్య? అమ్మగారికి ఆపరేషన్ అయినప్పుడు వీళ్ళు మా వాళ్ళు ఆ అక్కను పంపిస్తుండ్లా? ఏడికి పంపాలి? నేనే వంట చేసి పెట్టినా, నేనే వంట చేసిన, నేనే తినబెట్టిన, నేనే స్నానం చేయించిన, నేను చేయగలిగిన అన్నీ చేసిన. నేను కొన్ని రోజులు నేను ఎటు పోలే, అంటే ఇంట్లోండే అడ్మినిస్ట్రేషన్ చూసిన, పల్లెటూరులో చూసి అన్నీ చేసి పెట్టిన. కుటుంబం, ప్రియమైన వారులారా, కుటుంబాన్ని మనం చూడండి. నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు, నీ ఇన్కమ్ ఎంత, నీ వెనక ఏంటి, నీ ముందేంటి, ఇదంతా అసలు మారో గోలి. దీనికి అతీతమైనది కుటుంబం. అబ్రహాం కుటుంబం, ప్రియులారా, ఆయన భార్యను కంఫర్ట్ చేస్తున్న కుటుంబం. ఓకే, తర్వాత ఆయన కొడుకు, ఇవన్నీ ఆయన కొడుకు పుట్టిన తర్వాత బాధ్యత నిర్వర్తించడం, ఇవన్నీ చూస్తున్నాం. తెలిసి తెలియక హాగరుతో ఒక అడుగు ముందుకో వెనుకకో వేశాడు. భార్యనే చెప్పింది వేశాడు, కానీ మళ్ళీ భార్య బయటికి తరిమేయి అని చెప్పాడు. చెప్తే దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్రహాము, నీ భార్య మాట విను. భార్య మాట వినాలి. భార్య మాట విను అంటే మీ అమ్మని రానియకని చెప్తే వినుడు కాదు. అమ్మలారా, మీరు ఏమనుకోకండి. నేను చెప్తున్నా, మదర్ ఇన్ లా అంటే ఏంటి? ఒకవేళ పెద్దవాళ్లకు డాటర్ ఇన్ లా అంటే ఏంటి? ఎందుకు బిడ్డల్లాగా చూడలేకపోతున్నావు? ఎందుకు తల్లిలాగా చూడలేకపోతున్నావు? నువ్వు తల్లి ప్రేమ చూపెట్టు, నువ్వు కూతురు ప్రేమ చూపెట్టు, నీకు తల్లి ప్రేమ దొరుకుతుంది. చాలాసార్లు ఇదొక బాధాకరమైన సంగతి అయి ఉన్నది ప్రియులారా. కుటుంబాల్లో కథలుగా చెప్పుకుంటారు కదా, వాళ్ళోళ్ళు వస్తే మంచిగా చూసుకుంటారు, వీళ్ళోళ్ళు వస్తే మంచిగా చూడరు, ఇటువంటివి వింటాం. క్రైస్తవ బిడ్డల కుటుంబాల్లో అట్లా ఉండకూడదు. ఒకవేళ అలా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మార్చుకుందాం. ఆమెను చెప్పండి, మార్చుకుందాం. 19వ అధ్యాయంలోనికి వద్దామా? చూడండి, ఆ సాయంకాలము 2 దేవదూతలు కదండి, 2 దేవదూతలు ఎక్కడికి వచ్చారు? వచ్చారు. లోతు ఇంటికి రాలే, వీళ్ళు కరెక్ట్ అబ్రాహాం ఇంటికి వచ్చారు, వీళ్ళు లోతు ఇంటికి రాలేదండి. గవిని యొద్ద ఆయన కూర్చుంటే అక్కడ వచ్చారు. వస్తే వాళ్ళని చూసి ఈయన స్టైల్ ఎట్లున్నది చూద్దాం. లోతు వారిని చూసి వారిని ఎదుర్కొంటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి గుడారము వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి
ఇది అబ్రాహాం. ఈయన చూసి లేచి నమస్కారం చేస్తున్నాడు. రైట్. ఈయన కూడా అంటున్నాడు ఏమంటున్నాడు? రాత్రి వెళ్ళబుచ్చి నా ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొని మీరు పెందల కడ చెప్పండి, పెందల కడ భోజనం ఉందా? ఇంట్లో ఉందా? ఎన్ని గంటలకు బస్సు మీకు? అంటే వెళ్ళిపోండి అన్నట్టు. భోజనం లేదు. ఇక్కడ భోజనం ఉంది ప్రియులారా, భోజనం ఉంది. కొంచెం ఆహారం తెచ్చదను మీరు తిని ప్రాణం తెప్పరిల్లి బలం. ఇక్కడ భోజనం లేదు. నీళ్లు తాగండి, ఏమంటున్నాడు? వెళ్ళబుచ్చి పెందల కడ లేచిపోండి. మంచిది. ఇక ఇంటిలోనికి పోదామండి. వాళ్ళు అంటున్నారు నడి వీధిలోనే మేము ఉంటాం, మేము మీ ఇంటికి రామయ్యా. మీ ఇంటి సంగతి మాకు తెలియదా? చూద్దాం. 3వ వచనం. బలవంతం చేసి వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి అమ్మా దైవజనులు వచ్చారు, చుట్టాలు వచ్చారు, లేచి కొంచెం రొట్టెలు చేయి. ఎవడు వాడు? పనిపాట లేదా? ఎవరిని పడితే వాడిని తీసుకొని వచ్చుడేనా నీ పని? ఇక్కడ ఎవరు జీతగాలు లేరు. పాప కొంచెం ఇట్లా వచ్చిండ్రు బిడ్డ. ఏంటి డాడీ నీకో పని పాట లేదు? బైబిల్ చెప్తుంది, పరిశుద్ధాత్ముడు వెరీ పర్టికులర్ అండి, వెరీ పర్టికులర్. ఆయననే కాల్చిపెట్టాడట. ఈ రొట్టెలు ఎవరు సిద్ధం చేసిండ్రు? ఈ ఇంట్లో షారా సిద్ధం చేసింది. ఆయన జున్ను, పాలు, పెరుగు అవన్నీ ఈయన పట్టుకొచ్చాడు. పనోడు అది సిద్ధం చేశాడు. టీం వర్క్, ఫ్యామిలీలో టీం వర్క్ ఉన్నది కదా, ఆ టీం స్పిరిట్ ఉన్నది. ఇక్కడ ఏక్ నిరంజన్. ఒక్క అతిథి ఇంటికి వచ్చిందంటే వాడు ఉరేసుకొని చావాలి. ఎందుకంటే భార్య సహకరించదు, భర్త, పిల్లలు సహకరించరు. వాడు ఎక్కడికి పోవాలి? అసహకరించని నువ్వు ఎందుకు అతన్ని పెళ్లి చేసుకొని వానికి నరకం చూపెడతావు కదా? దేవుని యొక్క సంకల్పం చూడండి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు భార్య ఇన్వాల్వ్మెంట్ లేదు, పిల్లల ఇన్వాల్వ్మెంట్ లేదు, ఈయన కూడా ఇంటి దగ్గర లేడు, ఏదో గవిని యొద్ద ఉన్నాడు. నిజం, కొన్ని ఫ్యామిలీస్లో అసలు ఇంటికి రావడానికి వాడికి ఇష్టం ఉండదు. ఏదో ఇక నిద్ర వస్తే పోయి పడుకుందాం. దయచేసి నేను 2 చేతులు జోడించి చెప్తూ ఉన్నాను, ప్రియులారా, పరలోకమందును చెప్పండి, భూమి మీదను, పరలోకంలో ఏ టీం, ఏమంటారు, ఆ యూనిటీ, ఆ వన్నెస్ అవి ఎట్లున్నాయో ఈ క్రైస్తవ కుటుంబంలో కూడా ఉండడానికే దేవుడు దాని యొక్క నమూనాను భూమి మీద ఏర్పాటు చేశాడు. ప్రియమైన వారులారా, తర్వాత వాళ్ళ ఈయన కూతుర్లు ఎంత నీచమైన పనికిమాలిన వాడిలో మనకు తెలుసు కదండి. ఒక చిత్రం ఏంటంటే ఈయన నుంచి ఈడికి వచ్చిండ్లండి. ఇది సొదొమ గొమొర్రా, ఈడికి వచ్చి ఉన్నారు. ఈడ గాదులే అంటే అడిగి పోయిన్లు. చూడండి, ఇక వీటి చుట్టుపక్కల ఊర్లే లేవా? మనుషులే లేరా? వాళ్ళు ఎట్లా ఫ్రేమ్ చేసుకుంటున్నారు? వాళ్ళు అనుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకా భూమి మీద ఎవడు లేడు. దానికోసము ట్రిక్స్ కదా. ఒక చెడు పని చేయాలనేసరికి దానికి ఎట్లా సావు తెలివి అంటారు చూసారా? సావు తెలివి వస్తుంది దానికి. మొన్న కుటుంబంలో కూర్చోబెట్టి మాట్లాడుతుంటే ఏంటాడు తెలుసా? ఎందుకు అసలు అమ్మకు నాన్నకి ఏంటమ్మా ప్రాబ్లం అని ఆ పాపను కూర్చోబెట్టి అడిగిన. అమ్మ ఎప్పుడు ఫోన్ మీదనే ఉంటుంది, డాడీ అటు పోయిందంటే ఫోన్ పట్టుకుంటుంది, డాడీ వచ్చే వరకు మొత్తం దీన్ని డిలీట్ చేసి పెడుతుంది. ఎవరితో మాట్లాడినామంటే వాళ్ళు అని ఏదో చెప్తుంది. వాళ్ళు అన్నప్పుడు ఎందుకు డిలీట్ చేసినామని డాడీ అడుగుతాడు. మన వాళ్ళే కదా, మన బంధువులతోనే కదా, నువ్వు డిలీట్ చేయడం ఎందుకు ఆ నెంబరు అంటే, డిలీట్ చేసినావంటే అది ఇంకేదన్నానా? ఆ ఇంటి మీద తఫ్రీ కొడుతూ ఉంటారు. ఆమె కొడుతుంటుంది అటు ఊకే ఫోన్ పట్టుకొని. ఆ పక్క వాళ్ళంతా ఏదో అనుకుంటున్నారట. ఇదంతా ఒక పోరాటం అవుతుంది ఆ కుటుంబంలో. నేనేమంటానంటే, ప్రియమైన వారులారా, ఇది
మన జీవితంలో దయ్యం కాకూడదు. యూనో, కత్తి కూరగాయలు, పండ్లు, మాంసము, చికెను, ఫిష్ ఇవి కోసుకోవడానికి వాడతాం కదా, ఇవన్నీ కొయ్యొచ్చు కదా దీంతో. మనిషి గొంతు కొయ్యొచ్చా? అదేంటండి, కొయ్యరాదా దాంతో? అమ్మగారు చెప్పండి, వేస్తే తెగదా? కానీ మన ఇంట్లో 4-5 రకాల కత్తులు ఉంటాయి. ఎప్పుడన్నా మనిషి గొంతు కోస్తామా మనం? కొంతమంది తీసుకొచ్చి భర్తకు మెడకు పెడతారు కావచ్చు, కానీ కోపంతో, నిజంగా సంపాలని కాకపోయినా వాడు ఏదో బాగా ఇరిటేట్ చేస్తుంటే పొడిచి పడేస్తా అని ఇట్లా అంటే అనవచ్చు, మేబీ కదా, అనుకుందాం. చంపిన భార్యలు ఇక్కడ ఉంటే వాళ్ళు ఇక్కడ ఎందుకుంటారు, జైల్లో ఉంటారు. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, కత్తి ఉన్నది, దాన్ని దేనికి వాడాలో, ఎంతవరకు వాడాలో అంతవరకు వాడాలి. ఇది ఇంగిత జ్ఞానం. ఇంగిత జ్ఞానం. ఒక పాప గురించి కంప్లైంట్ ఇట్లనే, ఆ పాప ఇంకెక్కడో ఉన్న ఒక అబ్బాయితోని చేస్తుంది. ఇక్కడ తండ్రికి తెలియదు, కానీ ఊరంతా తెలుసు. నాకు కూడా తెలుసు. ఆ ఎవరితోని చాటింగ్ చేస్తుండే ఎంత ఆ ఇన్ఫర్మేషన్, ఆ చాటింగ్ చేసిందంతా తీసుకొచ్చి నాకు చూపెట్టిండ్రు. ఫలాని పాప ఆడికిడికి 100 కిలోమీటర్ల దూరం, కానీ నడిపిస్తుంది కదా ఈ మిషన్. యూనో, బాధాకరం. ఆ పాపను చూసినప్పుడల్లా, రే ఇంత మంచి బిడ్డ ఇట్లా ప్రవర్తిస్తుంది. నేనేమంటానంటే, ఆడపిల్లలు, పెళ్లిగాని పిల్లలు ఉంటే నేను చెప్తా, పెళ్లిగాని మగపిల్లలకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ తల్లిదండ్రులు లేని అనాథలు, పూర్తిగా తల్లిదండ్రులు లేరు, రక్త సంబంధికులు లేరు, కాపరి లేడు, సంఘ పెద్దలు లేరు, ఓకే, అలా నీవు ఉంటే ఇక నీ పని నువ్వే చూసుకోవాలి. నీకు భార్యను నువ్వే వెతుక్కోవాలి, నీకు భర్తను నువ్వే వెతుక్కోవాలి. నీకు తల్లిదండ్రులు ఉండంగా కూడా నువ్వు వెతుకుతున్నావు, చూసావా, వాళ్ళు చచ్చిపోయినలని డిక్లేర్ చేస్తున్నావు. నేను అనాథను, నా తండ్రి చచ్చిపోయాడు, నా తల్లి చచ్చిపోయిందని నువ్వు డిక్లేర్ చేస్తున్నావు. దట్ ఈస్ దోస్ రెస్పాన్సిబిలిటీ. యూనో, ఈవెన్ ఏమంటారు, యాకోబు విషయంలో కూడా, యాకోబు ఏదో లవ్ మ్యారేజ్ చేసుకుని అది కథలు చెప్తారు. వాళ్ళ ఫాదర్ పంపించాడు, అరే మేనమామ ఇంటికి పోరా, అక్కడ నీకు మర్దన్లు ఉన్నారు, దాంట్లో ఒకరిని పెళ్లి చేసుకోపో అని ఫాదర్ రెస్పాన్సిబిలిటీతోని పంపించాడు. ట్రైలర్ ఇస్సాకు ఉన్నాడు, ఇస్సాకు కోసం ఆయన రెస్పాన్సిబిలిటీ కలిగి ఆయన రిబ్కా దగ్గరికి మనిషిని పంపిస్తూ ఉన్నాడు. రెస్పాన్సిబుల్ పేరెంట్స్ ఆర్ దేర్, రెస్పాన్సిబుల్ గాడ్ సర్వెంట్స్ ఆర్ దేర్, ఎల్డర్స్ ఆర్ దేర్. వై అన్నెసెసర్లీ యు ఆర్ స్ట్రగులింగ్? ప్లీజ్ పిల్లలకి చెప్పి ప్రోత్సహించండి పిల్లలను. వద్దు బిడ్డ, నీకేం కర్మ పట్టింది, మేము లేమా, నువ్వు మంచిగా నీ చదువుకో, నీ కెరీర్ మంచిగా తయారు చేసుకో, నీకు మంచి ఉజ్వల భవిష్యత్తు ఉన్నది. మ్యారేజ్ అంటే 90% లైఫ్ క్లోజ్, అంతే. 90% లైఫ్ అయిపోయినట్టే. ఇంకా తర్వాత నువ్వేమైనా చెయ్యాలంటే ఇక అది ఏమంటారు, ఉదార స్వభావం కలిగిన భర్తనో భార్యో ఉండి వెనక నిన్ను ఎట్లా, ప్రతి పురుషుని వెనక ఒక స్త్రీ వెనక పురుషుడు అని నిన్ను తీసుకొచ్చి అలా చేస్తే నువ్వు ఏదన్నా అవుతావు కావచ్చు. కానీ 90% నువ్వు ఇంటి కిరాయి కట్టాలి, నువ్వు పాల బిల్లు కట్టాలి, నువ్వు రేషన్ తీసుకురావాలి, గ్రాసరీ తేవాలి, వైఫై కట్టాలి. ఇవన్నిటి కోసం నథింగ్ డూయింగ్, గొడ్డుగా పనిచేయాల్సిందే. కానీ నువ్వు క్రమంగా ఉండు. నీ వయసు ఇదైతే నీ కోసం ఆల్రెడీ నువ్వు దేవుని బిడ్డవైతే నీ కోసం ఆల్రెడీ దేవుడు ప్లాన్ చేసి పెట్టాడు. అన్నెసెసరీగా దేవుని ప్లాన్ అక్కడ ఉండగా నువ్వు ఎక్కడికో ఎందుకు తిరుగుతావు చెప్పండి? ఎవడైనా ఒక 10 కోట్లు ఖర్చు పెట్టి పెన్సిలిన్ కనుగొన్నాడు అనుకోండి, ఇప్పుడు అనుకుందాం, ఎవడైనా పెన్సిలిన్ కనుగొన్నాడు అనుకుందాం, లేకపోతే ఫోన్ కనుగొన్నాడు అనుకుందాం, ఎందుకు గుడ్డోడు రూపాయి కళ్ళద్దాలు పెట్టుకుంటే ఏంది, రేబాన్ కళ్ళద్దాలు పెట్టి, రెటీనానే లేదు, ఆల్రెడీ అలెగ్జాండర్ గ్రహాం బెల్ కనుగొన్నాడు, నువ్వెందుకు కనుగొన్నాడు? అన్నెసెసరీ ఫార్ములా ఆల్రెడీ 1926లో అలెగ్జాండర్ ఫ్లెమింగో
పెన్సిలిన్ కనుగొన్నాడు, 46లో మార్కెటింగ్ అయిపోయింది. సర్వరోగ నువ్వు ఇప్పుడు 10 కోట్లు ఖర్చు పెట్టి ఇంత శ్రమపడి నువ్వు దాన్ని ఇన్వెంట్ చేస్తే దాన్ని నవ్వుతారు అందరూ. వాడు 15 సంవత్సరాలు కష్టపడి మే నెలలో ఎండలు కొడతాయని కనుగొన్నాడట. నవ్వొచ్చేది కదా, హాస్యంగా ఉంది కదా. నీవు దేవుని బిడ్డవైనప్పుడు నీ కోసం దేవుడు ప్రణాళిక చేసి పెడితే, నీ మొదటి దినం కాకముందే నీ ఆఖరి దినాన్ని కూడా ఆయన ప్లాన్ చేసి క్రమబద్ధంగా నీ జీవితాన్ని ప్రణాళిక చేసి పెడితే నీవెందుకు తొందరపడుతున్నావు? ఒక పాట ఉంది, ఏదో ఉన్నదా, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది. నీ జీవితం అంతే, నీ జీవితం అంతే. ఇది నాట్ ఓన్లీ అన్మ్యారీడ్ బ్యాచులర్స్ ఆర్ స్పిన్స్టర్స్ నేను మాట్లాడడం లేదు. హూ ఎవర్ ఇట్ మే బీ, నీ కొరకై దేవుడు ప్రణాళిక చేస్తే ఏదో అయిపోయి ఇటో పరిగెత్తుతూ ఉంటారు. ప్రియమైన వార్లారా, అట్టర్ ప్లాఫ్ దాన్ని రివర్స్ చేయడానికి దేవునికి అట్లా అనొద్దు, కానీ తల ప్రాణం తోకకొస్తుంది మళ్ళీ దాన్ని చేయాలంటే. ఈయన పిల్లలు మీకు తెలుసా, చేసిన ఈ తప్పుడు పనికి మోయాబు పుట్టాడు. యాదుకున్నాడా మీకు? శాపం పుట్టింది. ఆ శాపాన్ని ఆశీర్వాదముగా చేయడానికి ఒక భక్తిగల కుటుంబం మోయాబుకు వెళ్తే ఏమంటారు, మధురమైన కుటుంబం మారాగా మారిపోయింది వాళ్ళు. అప్పుడు రూతును పట్టుకొని బయటికి రావాల్సి వచ్చింది. ఆ శాపాన్ని తీసుకొని వస్తే ఇక్కడ యూదా కుటుంబం నుండి బోయజు నిలబడుతూ ఉన్నాడు. ఈ బోయజు ఆ శాపాన్ని దగ్గరికి తీసుకుంటే అప్పుడు ఈ శాపము దీవెనగా మార్చబడి వీరి గర్భము నుండి ఒబేదు పుట్టాడు, వారి గర్భము నుండి యెషై పుట్టాడు, తరువాత వారి గర్భం నుండి దావీదు పుట్టాడు. యూదా గోత్రపు సింహమైన యేసు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వారలారా, కుటుంబం దైవ సంకల్పానుసారమైన కుటుంబం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎంత వర్స్ట్గా ఉన్నది ఈ కుటుంబం. అబ్రహాం కుటుంబం ప్రియులారా ఎంత ఆశీర్వాదంగా ఉన్నది. వస్తాం, మీ ఇంటికి వస్తాం, మీ ఇంట్లోకి వస్తాం, నువ్వు చెప్పినట్టు చెయ్యి. ఎంత చక్కని విషయం, విధేయత. అబ్రహాం బయటకు వచ్చినప్పుడు ఎక్కడికండి అని ఆమె ఏం అడగలే. లోబడి బయలుదేరింది భర్తతోని. ఆమె తల్లి అయింది. వాళ్ళ భార్య భర్తల సంబంధం ఎంత గొప్పగా ఉంది. రమేష్ ఏడున్నావు? ఈరోజు అమ్మాయిలు భర్తలను పిలుస్తూ ఉన్నారు. మరి ఏమో నాకు అర్థం కాదు. నేను మొదట చెప్పాను, ఏమి లేని, తప్పుగా అర్థం చేసుకోకండి, నేను బైబిల్ మాట్లాడుతున్నా. బైబిల్ దాటి మాట్లాడడం నాకు రాదు. నేను ఇంతకుముందు అమ్మకు చెప్పాను, నాకు బైబిల్ షోక్ తప్ప వేరే షోక్ లేదు. ఇంత ఆగర్భ శ్రీమంతురాలు మన తండ్రిని ఏమని పిలుస్తుంది తెలుసా? యజమానురాలు. నువ్వేమని పిలుస్తున్నావు నీ భర్తను? నువ్వే చూసుకో చాలు. నేను దానికి మార్చుకుందామా? ఏదైనా ఇది ఇట్లా పెట్టుకున్నప్పుడు, ఇది ఒకవేళ అద్దం అయితే, ఈ అద్దం ఇట్లా చూపెట్టబడ్డప్పుడు ఇక్కడ ఒక మచ్చ కనిపిస్తే ఏం చేస్తామండి? ఏం చేస్తాం చెప్పండి? దీనికి ఎక్కడికన్నా పోయి 6 నెలలు ట్రైనింగ్ చేసి రావాలా మనం? ఇట్లా తుడుచుకుందామా? దైవికమైన కుటుంబం అండి, దైవికమైన కుటుంబం. ఈ లోతు గురించి అవమానకరంగా న్యూ టెస్టిమెంట్లో లోతు భార్యను జ్ఞాపకం చేసుకుంటారా? ఆమె చూడు, లోకమే వెనకకు తిరిగి చూస్తుంది. ఏమైంది? అది ఉప్పు స్తంభం అయితే ఏంది, సిమెంట్ స్తంభం అయితే మనకెందుకు? జీవము నిర్జీవముగా అయిపోయింది. అంత ప్రయాసపడి దేవుడు వారిని బయటికి తీసుకొస్తే ఏమండి, వారి గురించి ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు. బూడిదల పోసిన పన్నీరు అయిపోయింది. ఎంత వేదన. ఈరోజు వరకు ఆ లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని దేవుడు బుద్ధి చెప్తున్నాడు మనకు. కానీ పౌలు గారు మనల్ని ప్రోత్సహిస్తూ ఒక మంచి మాట చెప్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:13-14 అంటాడు, నేను ఇదివరకే గెలిచానని అనుకోవడం లేదు, ఇదివరకే పట్టుకున్నాను అనుకోవడం లేదు, కానీ ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ముందున్న వాటి కొరకు వేగిరపడు. ఈరోజు మీ ఇంట్లో ఎవరితోనో నువ్వు మాట్లాడతలేవు. దేని కొరకు? అప్పుడు ఎప్పుడో జరిగింది ఒకటి.
దాన్ని ఇంకా మనసులో పెట్టుకున్నావు. ఒకవేళ నీ తోబుట్టువులతో మాట్లాడతలేవు, ఎప్పటిదో మనసులో పెట్టుకున్నావు. నీ అత్తమామలతో నీ తల్లిదండ్రులతో మాట్లాడతలేవు. నేను ఒక మాట అన్నా, నువ్వు వాళ్ళ విషయంలో అసమాధానం కలిగి నీకెంత ధైర్యం మందిరానికి వచ్చి బల్లలో చేయి వేస్తున్నావు? మందిరానికి వచ్చి నువ్వు బల్లలో చేయి వేస్తున్నావు, ఎంత ధైర్యం నీకు? దేవుడు అంటున్నాడు, అసలు ఎవడు రమ్మన్నాడు నిన్న మందిరానికి? యెషయా ద్వారా అంటున్నాడు కదా, నీ క్రియలు ఇట్లుంటే నీకెంత ధైర్యం నువ్వు వచ్చి మందిరంలో బల్లలో చేయి వేస్తున్నావు? ప్రార్థన గురించి బైబిల్ అంటుంది, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, నువ్వు బలి అర్పించేటప్పుడు ఎవరికైనా నీ మీద కోపం ఉన్నదని తెలిస్తే ఈ బలి ఇక్కడ పెట్టి వెళ్ళి వారితో సమాధానపడి, బలులు అర్పించట కంటే నాకు ఈ సమాధానం వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవుని బిడ్డలారా, నీ హృదయంలో దేవుడు ఏదైనా చూపెడుతున్నాడా? నీ తలంపుల్లో చూపెడుతున్నాడా? దేవునికి ఇష్టం లేనిది, ఈ వాక్యానికి విరుద్ధమైనది, ఈ అబ్రహాము ఇంట్లో ఉన్నట్లు కాక ఈ లోతు ఇంట్లో ఉన్నటువంటి సందర్భాలు ఏమైనా మన ఇంట్లో చూపెడుతున్నాడా? మన మధ్యలో చూపెడుతున్నాడా? మన పిల్లలతో మన సంబంధంలో చూపెడుతున్నాడా? ఒకసారి మనం ఎందుకు, ఎస్ లార్డ్, వీఆర్ వెరీ సారీ, ఇగ్నోరెన్స్ ఆర్ ఇన్నోసెన్స్, వాట్ ఎవర్ జరిగిపోయింది ప్రభువా, వీఆర్ వెరీ సారీ, ఈ స్థితి నుండి మమ్మల్ని కొంచెం బయటికి తీస్తావా? పేతురు అదే కదా చేసింది, పొరపాటు అయింది. నువ్వు నా దిక్కు చూస్తే నువ్వు మంచిగా నీళ్ళ మీద నడుస్తావు కదా, నువ్వు తొందరపాటుగా అటు చూసావు, మునిగిపోయావు. ప్రభువా నన్ను రక్షించు. కానీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ప్రభు అతన్ని నీళ్ళలో నుంచి లేపిన తర్వాత ప్రభు సంకకేసుకొని ఏం పోలే. యు గాట్ ఇట్, యూనో, ఇద్దరు నీళ్ళ మీద నడుచుకుంటూ పడవలోనికి పోయారు. ప్రభువును వెంబడిస్తామా? యెహోవా యందు భయభక్తులు కలిగి, చెప్పండి, ఆయన త్రోవల యందు నడుచు వారందరూ నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. నీ పిల్లల భయభక్తులు గలవాడు ఈ రీతిగా ఆశీర్వదించబడును, నీ పిల్లలను నీవు చూచెదవు, నీ జీవితకాలం అంతయు యెరూషలేముకు క్షేమము కలుగుట నీవు చూచెదవు. తర్వాత సమాధానం. ఏదైతే ఆదికాండం 1:28 దేవుడు బ్లెస్సింగ్ అనౌన్స్ చేశాడో అది అంతా కూడా 28 అధ్యాయంలో సంక్షిప్తం చేసి పెట్టాడు. ఇట్ ఇస్ లైక్ ఫార్ములా A+B². దీంట్లో అది మొత్తం ఉన్నది. నౌన్, ఆ నౌన్లో మొత్తం ఏ రీతిగా దాని వివరణ. నౌన్ ఈజ్ అ నేమ్ ఆఫ్ ఎ పర్సన్, యానిమల్, ఆబ్జెక్ట్, ఐడియా ఇస్ కాల్డ్ నౌన్, సంథింగ్, యూనో. అట్లా ఈ 128 సామ్స్లో దేవుడు ఈ సృష్టిలో తను ఏర్పాటు చేసుకున్న కుటుంబము ఏ రీతిగా ఉండాలో, అడ్మినిస్ట్రేషన్ ఏ రీతిగా ఉండాలో, తన చిత్తము ఆ కుటుంబం ద్వారా ఏ రీతిగా నెరవేరాలో, అండ్ నీవు ఆశీర్వదించబడి ఏమన్నాడు అమ్మ, మీరు చదివారు కదా, నీవు ఆశీర్వదించబడి ఆశీర్వాదముగా ఉందువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను నా కుటుంబంలోనే ఆశీర్వాదంగా లేకపోతే ఇతరులకేం ఆశీర్వాదంగా ఉందా? పరలోకమందును భూలోకమందును ఉన్న కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. దేవునికి స్తోత్రం. నేను ముగింపులోనికి తీసుకొని వస్తూ ఉన్నాను. ప్రియులారా, అబ్రహాము కుటుంబం, యూనో, ఇస్సాకు కుటుంబం, ఈవెన్ యోబు కుటుంబం, లేక లోయ కుటుంబం, లోయ మీన్స్ తిమోతి ఫ్యామిలీ, ప్రియులారా, పెర్సిస్ కుటుంబం, లేక లుదియా కుటుంబం, ఇలా ఎన్నో కుటుంబాలు అంత బ్లెస్సడ్గా ఉండడానికి సూత్రం ఏమిటి అంటే, ప్రియమైన వారులారా, వారు దేవుని చిత్తానికి లోబడిన వారై ఉన్నారు. ఎందుకు వేరే కుటుంబాలు ఫెయిల్యూర్గా ఉన్నాయంటే దేవునికి విధేయులై లేరు, అంతే.
ఎక్కువగా దీని గురించి లోతులు, మర్మాలు, ఎత్తులు ఏం అవసరం లేదు. నేను అందుకే చెప్పాను, విశ్వాసము విధేయతనిస్తుంది, విధేయత విజయాన్ని ఇస్తుంది. రైట్. అవిశ్వాసం అవిధేయతనిస్తుంది, అవిధేయత అపజయాన్ని ఇస్తుంది. లోతు గురించి నేను చెప్పనా? లోతును తీసుకొచ్చి మీరు అక్కడికి పోయి ఉండండి అన్నాడు. ప్రభువా, నీకు అంత జియోగ్రాఫికల్గా అంత నాలెడ్జ్ లేదు. దేవునికే చెప్తాం, మనం దేవునికే చెప్తాం. ఆ పెళ్ళిళ్ళల్లో చూసారా మీరు? 5'4" ఉండాలి, 5'6" ఉండాలి, ఎంటికలు ఇటు ఉండాలి, ముక్కు అటు ఉండాలి, చెవులు ఇటు ఉండాలి. ప్రభువా, నా ఎముకను నాకు ఇవ్వమని ఎంతమంది మగపిల్లలు ప్రార్థన చేస్తున్నారు సింపుల్గా. ప్రభువా, నేను ఎవరి ఎముకనో వాళ్ళకు నన్ను ఫిక్స్ చేయి ప్రభువా అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ప్లాన్ చేసింది అయితే కరెక్ట్గా ఉంటుందండి. నేను చెప్పేది అది. యూనో, దేవుడు ప్లాన్ చేస్తే కొన్నిసార్లు జైల్లోకి కూడా తీసుకుపోతాడు, ఫర్ యువర్ సేఫ్టీ ఓన్లీ. ఎంజాయ్ దట్. ఇక్కడ ఉండరా బాబు అంటే లోతు దేవునికి నీతులు చెప్తుండు. అలా కాదు ప్రభువా, ఇది సరిపోదు, ఇది చిన్నది. అరే, ఇరుకులో విషయాలు తినిస్తున్నాయా నేను? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచగలిగినోని నేను. అవునా? ఇంత పిండి ఇంత రొట్టె, ఇంత పిండి ఇంత నూనె, 3.5 years నేను వాళ్ళందరినీ పోషించే మనిషిని. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఇలా కాదు ప్రభు, ఆడికి పోతాం. భూమి మీద జరగని పనికి మాలిన శాపం అక్కడ తయారైంది. మన చిత్తం, మన ప్రణాళిక. నాకు ఈ విషయంలో హాగర్ నచ్చుతుందమ్మా. హాగర్ను నేను బాగా ఇష్టపడతా. బుద్ధుండో బుద్ధి లేకో బ్యాగు పట్టుకొని పరిగెత్తింది కదా. ఏమన్నా తేడా వస్తే బ్యాగు పట్టుకొని ఉరుకుడు. ఎంత దూరం ఉరుకుతావు? ఎంత దూరం పోతావు? ఇక్కడికే రావాలి. ఎవరైనా ఇర్మియా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం చదవండి. 4వ అధ్యాయం 1వ వచనం. ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు వినుము, నువ్వు తిరిగి రానుద్దేశించిన ఎడల నా దగ్గరికే రావాలి. నీవు అటు ఇటు తిరుగుట మాని నీ యెహోవా క్రియలు నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టి ప్రమాణం చేసి. ఏమంటున్నాడు ఇక్కడ? నువ్వు అటు ఇటు పరిగెత్తితే కాదు. చెప్పు, నువ్వు నా యొద్దకే రావాలి. హాగరు నాకు ఎందుకు నచ్చుతుందంటే, హాగరు ఆ కడుపుతోని ఏదో బాధలు వచ్చినాయని పరిగెత్తింది. దేవుడు ప్రత్యక్షమయ్యాడు కదా, చూస్తున్న దేవుడు కదా. ఏమ్మా, ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి పోతున్నావు అంటే, మా యజమానురాలు చెప్పండి, ఆమె దగ్గర నుంచి వస్తున్నా. ఎక్కడికి పోతున్నావు? నో ఆన్సర్. ఏడు నుంచి వచ్చినావో చెప్పగలుగుతున్నావు, ఎక్కడికి పోతున్నావో చెప్పగలవా? ఫ్యాన్కు బరువు చూసుకోవడానికో తాడు పట్టుకుంటావు, ఎక్కడికి పోతావు? అది పాయింట్. ఎక్కడికి? కొంచెం తేడా వచ్చిందంటే భోజనం మీద కోపం. ఎంతకాలం? నువ్వు దీక్ష తీసుకుంటే లైఫ్ టైం ఉండాలి దీక్ష. నేను వాళ్ళకి అదే చెప్తా, భయ్యా నేను 87 సంవత్సరంలో నేను యేసు దీక్ష తీసుకున్నా. బస్ జాన్ జాయ్ మగర్ హమారా బాత్ నై జాయ్. జీవితాంతం ఈ దీక్ష. నువ్వేంది భయ్యా 40 రోజులు అయినాక మళ్ళీ ఎప్పటాట అట్లనే ఉంటుంది. గదేం దీక్ష అంటారు? దీక్ష అంటే ఇలా ఉండాలి. ఒక్క పూట అన్నం మానేసుడా. పొట్టి శ్రీరాములను చూడండి, సచ్చిండు కానీ మళ్ళీ తినలే. ఆలోచన చెయ్యాలండి. నువ్వు ప్రభువు బిడ్డవా, నువ్వు లోకస్తురాలివా? నువ్వెందుకు కార్లో కూర్చున్నాక నీ మూటను తల మీద పెట్టుకుంటున్నావు? డిక్కీ ఉన్నది అక్కడ, డిక్కీలో వెయ్యి. నువ్వు డిక్కీలో వేస్తే వెయిట్ ఏం 10 కేజీలు పెరగదు. నువ్వు తల మీద పెట్టుకున్న వెయిట్ వెయింగ్ మిషన్ మీద పెడితే కార్ అంతే వెయిట్ ఉంటుంది. నువ్వు కార్లో పెట్టినా అంతే వెయిట్ ఉంటుంది. అన్నెసెసరీ స్పాండిలైటిస్ వస్తుంది నీకు ఈ బరువులన్నీ పెట్టుకుంటే. నో, దేని గురించి చింతించకు. నీ చింత యావత్తు ఆయన మీద వేసేయి. నిశ్చింతగా ఉండు.
దేవుని బిడ్డ ఇన్ని రోజులు కడుపు నిండా తినలేని పరిస్థితి కావచ్చు, నీ ముందున్న పరిస్థితులు, నీ కుటుంబ పరిస్థితులు, కంటి నిండా నిద్రపోలేని పరిస్థితి కావచ్చు. మన తల్లి అయిన హన్నాలాగా దుఃఖించి ఆ పండుగను కూడా ఎంజాయ్ చేయలేని పరిస్థితి కావచ్చు. లీస్ట్ బాదర్ అబౌట్ దాట్. ఏం పర్వాలేదు, ఈరోజు వాటన్నిటినీ ఇక్కడికి తీసుకురా. దైవజనుడు తన వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. నీ వాక్యం నన్ను బ్రతికించింది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగజేస్తుంది. ఈరోజు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళావంటే ఇంకెప్పుడు కూడా నువ్వు ఏడవకూడదు. నీ ఫ్యామిలీ, నేను చెప్పాను అందుకే ఇయర్ ఆఫ్ ఐజాక్ కావాలి. ఈ సంవత్సరం నోటి నిండా నవ్వు ఉన్న సంవత్సరం కావాలి. నీ నాలుక ఆనంద గానంతో ఉన్న సంవత్సరం కావాలి. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకునే సంవత్సరం కావాలి. నీ కుటుంబములో శుభకార్యములు జరిగే సంవత్సరమగునుగాక. నీ కుటుంబములో దీవెనలు కుమ్మరించే సంవత్సరమగునుగాక. నీ కుటుంబములో నుండి సమాధానము ఇంకొకరి ఇంటిలోనికి వెళ్ళే సంవత్సరముగా ఈ సంవత్సరము నీ ఉండును గాక అని నేను ఆమేన్ చెప్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకమందు భూలోకమందు ఉన్న ఆ కుటుంబం తండ్రి చేత నడిపించబడుతుంది. తండ్రి చేత నడిపించబడిన కుటుంబం అబ్రహాము కుటుంబం వలె ఉంటుంది. తండ్రి చేత నడిపించబడిన కుటుంబం చెప్పండి, లోతు కుటుంబం. లోతు మే బీ ఏ గుడ్ మ్యాన్, కానీ గుడ్ ఫర్ నథింగ్. యూనో, గుడ్ ఫర్ నథింగ్. కొంతమంది పురుషులు మంచోళ్ళు అనిపించుకుంటారు కానీ ఏం గుడ్ ఫర్ నథింగ్. నీ మంచితనం ఎందుకు పనికిరాదు? వెన్ దేర్ ఈజ్ నో ప్రాపర్ డిసిప్లైన్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఎందుకు నీ మంచితనం? మారుదామా, సరి చేసుకుందామా. దేవుడు ఈరోజు ఇంటి దగ్గర ఉంటే ఏదో వండుకొని తినొచ్చు, ఇడ కూడా వండి పెట్టిళ్ళు అనుకోండి, ఇంకా వేరే వేరే పనులు చేసుకోవచ్చు, ఫ్రెండ్స్ని కలవచ్చు, ఇంకోటి ఇంకేదైనా వేరే ప్రోగ్రామ్స్ ఉంటాయి కావచ్చు. కానీ దేవుడు ఈరోజు మనల్ని తీసుకొచ్చాడు. చాలామంది పిలువబడి ఉంటారు. ఈరోజు నువ్వు నేను మనం రాగలిగినాం. ఈరోజు నేనేం నేర్చుకున్నానో నేను చూసుకుంటా, మనమేం నేర్చుకున్నామో మనం చూసుకుందాం. మెట్టుకు గాడ్లీ ఫ్యామిలీ, యునో, పరలోకపు నమూనాగా నా కుటుంబము ఉండాలి ప్రభువా. కనుక ఆ మోకరించిన అనుభవం నేను ఎప్పుడు చెప్తా, ఫ్యామిలీ ప్రేయర్ లేని కుటుంబం పైకప్పు లేని కుటుంబం ఇల్లు లాంటిది. యూనో, ఇంట్లో వెల్ ఫర్నిష్డ్ హోమ్, కానీ ఓన్లీ ద థింగ్ ఈజ్ దేర్ ఈజ్ నో రూఫ్. చెప్పండి ఏమవుతుంది? ఎండ వాన, గాలి దుమ్ము ధూళి అన్నీ ఆ ఇంట్లోనే. ఒకవేళ పురుషుడు బిజీగా ఉద్యోగం అటు ఇటు పోయి వస్తుండు కావచ్చు, ఎవ్వరు లేరు కావచ్చు, నువ్వు ఒక్కదానివైనా బైబిల్ పట్టుకో, కూర్చో, ఒక పాట పాడు, బైబిల్ 2 మాటలు చదువు, నీ కుటుంబం కోసం ప్రార్థన చెయ్యి. నేను సేవకు వచ్చినా అని తెలిసి ఒక పెద్ద ఆయన అన్నాడు, మీ అమ్మ చేసిన ప్రార్థన అయ్యా అన్నాడు. మా అమ్మ ఎట్లుంటుందో నాకు తెలియదు, నాకు ఊహ తెలియనప్పుడే మా అమ్మ చచ్చిపోయింది. కానీ ఆయన చెప్పిన మాట, చాలామంది చెప్పిన మాట, మీ అమ్మ చేసిన ప్రార్థన. ఈరోజు ఒక తల్లిగా, ఒక భార్యగా, యూనో, నీది ఎంత గొప్ప స్థితి, ఎంత గొప్ప స్థితి. ఒకవేళ పురుషుడు బలహీనుడు కావచ్చు కాదు, పురుషుడు బలహీనుడే. నేను చెప్తున్నా 100% పురుషుడు బలహీనుడు. అందుకే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని స్త్రీని దేవుడు తయారు చేశాడు. యు గాట్ మై పాయింట్? నా మాట అర్థం చేసుకుంటున్నారా? మంచిది కాదని నిన్ను తయారు చేశాడు. కనుక స్త్రీ పాత్ర చాలా గొప్పదండి. నేను చెప్తున్నా, భర్తతో ఎట్లా అంటే ఫెవిక్విక్ పెట్టి అతుకు పెట్టినట్లు ఉండాలి మన సంబంధం. భర్తలను దూరం చేయొద్దు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, భర్తను ఆమె దూరం చేస్తే ఎవరికో దగ్గరయ్యాడు. చాలా కుటుంబాల్లో ఆ పరిస్థితి ఉన్నది. పెళ్ళిళ్ళు, పేరంటాలు, పుట్టెంటికలు, ముక్కుడు చీవుడు, ముక్కులు గుట్టుడు, చెవులు ఊగా పోతుంటారు. పండుగకు మా కూతురు వచ్చిందండి, మరి అక్కడ పండుగ ఎవరు ఆయన ఎవరితో చేసుకోవాలి పండుగ? భర్తలను ఒంటరిగా వదిలిపెట్టొద్దమ్మా. నేను చెప్తున్నా, చాలా వీక్, కొంగు కప్పి కాపాడుకోవాలి భర్తలను. ఎస్, బైబిల్ బేస్డ్గా నేను చెప్తున్నా. నేను 20 రోజులు ప్రయాణం చేస్తాను. సుమారుగా రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చిన, మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన, రేపు పోయేది రేపే పోతా. ఇల్లు సిస్టమేటిక్గా ఉంటుంది మా ఇల్లు.
ఎవ్రీథింగ్ ఇన్ ఆర్డర్. అమ్మగారు 2 రోజులు ఎక్కడికన్నా పోయి వచ్చింది అనుకో, అమ్మగారు ఏంటి, మీరు ఎక్కడికన్నా 2 రోజులు పోయి రండి, మీ ఇల్లు ఎట్లుంటుంది చెప్పండి, ఉప్పు డబ్బు ఎక్కడుంటుంది, షుగర్ డబ్బు ఎక్కడుంటుంది చెప్పండి, బీరువా ఎట్లుంటుంది, ఆ టీ పాట్ ఎందుకో నల్లగా అయిపోతుంది మనకు తెలుసు కదా, ఇంకొకటి. జస్ట్ ఎవరు బలహీనులు ఇప్పుడు చెప్పాలి, ఎవరు బలహీనులు మీరు చెప్పండి. నో వైఫ్ నో లైఫ్. ఆమెన్ చెప్పండి పురుషులు. నో వైఫ్ నో లైఫ్. నా మట్టుగా అయితే నేను అదే చెప్తా. సునామీలు కూడా వచ్చినాయి నా కుటుంబంలో, కానీ అంతే. మా ఇంట్లో ఏం రావండి, మాకు ఎప్పుడు గొడవ అంటే తెలియదు, అది అన్ని నటనలు. అవి ఇంటింటికి మండిపోయి సమస్యలు ఉంటాయి, కానీ సర్దు మనగడం. ఆమె తప్పైపోయిందని ఎప్పుడు అనదు, కానీ మాట్లాడడం ద్వారా అది సమాధానం అయిపోతాం మేము. నేను మాత్రం తప్పైందని చెప్తా, సరే నాదే పొరపాటు అయింది కొన్ని 1000 సార్లు చెప్పి ఉంటా నేను. నేను చెప్పిన అమ్మగారు ఇక్కడే ఉంది కదా, ఆమె ఏంటంటే నాకు టీ ఇచ్చిందంటే ఇక అయిపోయింది అంత ఎక్కువ కోపం వచ్చింది అనుకో అమ్మగారికి, నా బెడ్ దగ్గర కాకుండా డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది. ఇంకా ఎక్కువ కోపం వచ్చింది అనుకోండి, చేసి నేను ఒక ఫ్లాస్క్ నిండా 1/2 లీటర్ టీ తాగుతా మార్నింగ్, బ్లాక్ టీ. సో అక్కడే పెడుతుంది, ఏది ఆ ఫ్లేమ్ దగ్గరే పక్కన ఆ ఫ్లాస్క్, నాది పెద్ద మగ్గు ఉంటుంది, అది అక్కడ పెడుతుంది. కొంచెం కోపం తక్కువ ఉంటే టేబుల్ మీద పెడుతుంది. ఇక తెచ్చి నా ప్రక్కన పెట్టిందంటే అంత అయిపోయింది అన్నట్టు. వస్తాయి, కుటుంబం అన్నాక వస్తాయి, కానీ వాటిలో హాగర్లాగా పరిగెత్తినట్లా, లేక కిటికీలో నుండి చూసి తృణీకరించినట్లా, ప్రియులారా ఇక్కడ కాదులే ప్రభువా అక్కడైతే బాగుంటుందని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని చిత్తాన్ని ఇగ్నోర్ అంటాము, దాన్ని ఏమంటాం, అవిధేయత, డిసొబీడియంట్. దేవుని చిత్తాన్నే పక్కన పెట్టి ఇంకేదో అని అక్కడికి పోయిన లోతు వీళ్ళలా కాకుండా లేక మొదటి కుటుంబం ఆదాము అవ్వ మనం నేర్చుకున్నాం ప్రొద్దుట. ఇవన్నిటికి అతీతంగా అబ్రహాం కుటుంబం బలిపీఠాలు కట్టాడు ఆయన. అవన్నీ ప్రార్థనలకు సాదృశ్యం, ప్రార్థనా జీవితం. ఆయన కొడుకు కూడా సంబంధానికి వాళ్ళు పోతే ఈయన పొలంలో ధ్యానం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తండ్రి కొడుకుకు నేర్పించాడు, ధ్యానం చేస్తుండు. ఈరోజు నా పిల్లల్ని చూస్తా, వాళ్ళు లేవంగానే బైబిల్ చదువుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు. వాళ్ళ కుటుంబాల్లో కూడా పోరాటాలు ఉంటాయి, కానీ ప్రార్థన. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక దైవికమైన కుటుంబముగా, ఎ విక్టోరియస్, ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ లైఫ్. ఈరోజు నుండి నా ఫ్యామిలీ లైఫ్ ఉండునుగా కానీ మనం ఒక తీర్మానం చేసుకుందాం. ఎలాంటి సమస్యాత్మకంగా ఉన్న లీస్ట్ బాదర్, ఎంత డ్యామేజ్డ్ కుటుంబంగా ఉన్నా బాధపడకు, ఎంత పోరాటపు కుటుంబంగా ఉన్నా ఇప్పుడు నువ్వేం బాధపడకు. ఇక్కడ ఒక్క ఫెసిలిటీ ఉన్నది, లార్డ్ ప్లీజ్ సెట్ రైట్ మై ఫ్యామిలీ. అంతకంటే ఇంకెక్కువ ప్రార్థన అవసరమా? అరుపులు కేకలు అవసరమా? అమ్మగారు అవసరమా అట్లా? లార్డ్ ఐఎమ్ హెల్ప్లెస్, ఐఎమ్ సారీ మై లార్డ్, డ్యూ టు మై డిసొబీడియన్స్, డ్యూ టు మై ఇగ్నోరెన్స్, ఐఎమ్ సారీ. నా భార్య తప్పిదం నేను ఒప్పుకుంటున్నా ప్రభువా, నా భర్త తప్పిదం నేనే ఒప్పుకుంటున్నా, నా పిల్లల తప్పిదం నేనే ఒప్పుకుంటున్నా ప్రభువా, మమ్మల్ని క్షమించండి. ఈ ఒక బండ మీద కట్టబడిన ఇంటిలాగా నన్ను, నా కుటుంబాన్ని, నా భర్తను, నా బిడ్డలను నీ కొరకు నిలబెట్టు నాయన. అబ్రహాం అంటున్నాడు నాయన, నూతన నిబంధనలో కూడా ఆయన కొడుకుగానే నువ్వు పుట్టినవు నాయన కదా. అబ్రహాము కుమారుడైనా, చెప్పండి, దావీదు కుమారుడైనా యేసుక్రీస్తు వంశావళి ఎంత గొప్పగా, ఎంత దైవికంగా ఆయన ఉంటే ఆయన కొడుకు అనిపించుకుంటాడండి. సృష్టికర్త అయిన దేవుడు. ఈరోజు నాయన ఆయన జీవితంలో నుండి కొన్ని మాటలు నాకు నేర్పించావు. నేను, నా భార్య, నా బిడ్డలు, నా భర్త, నా భార్య, మేము దీన్ని ఇంప్లిమెంట్ చేసి
మేము కూడా బండ మీద కట్టబడిన, నువ్వు చెయ్యి పెట్టు నీ ఇంటికి నేను వస్తా అన్న రీతిగా మా గృహం కూడా నీ నివాస గృహముగా, నీ అధికారపు గృహముగా, నీ అడ్మినిస్ట్రేటివ్ గృహముగా నా కుటుంబం కూడా ఉండడానికి సహాయం చేయి ప్రభువా అని దేవుని పాదముల యొద్దకు వెళ్దామా? మనమందరం తలలు వంచి కళ్ళు మూసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూద్దాం. ప్రభు వైపు చూద్దాం. దయచేసి ఎవరు ఎటు చూడొద్దు. నేను కూడా మోకరిస్తున్నా. ఇక్కడ మోకరించగలిగిన వాళ్ళు దయచేసి ఇటు మధ్యలో నడిచే త్రోవలకు వచ్చైనా మోకరించండి. నో ప్రాబ్లం. ప్రియులారా, మనం మోకాళ్ళు నల్లబడితే మొఖాలు తెల్లబడతాయట. మోకరించగలిగిన వాళ్ళందరూ కూడా, మోకరించలేని వాళ్ళు వద్దండి. పెద్దవాళ్ళు దయచేసి సాహసం చేయకండి. కానీ మోకరించగలిగిన వాళ్ళు మాతో కలిసి మోకరించండి. మోకరించండి ప్రియులారా. మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎవ్వరూ మౌనంగా ఉండొద్దు. ఎవ్వరూ మౌనంగా ఉండొద్దు. మనం వాక్యం వింటూ ఉంటే ఈ వాక్యం వాళ్ళకు సరిపోద్ది, వీళ్ళకు సరిపోద్ది అన్నట్లు కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఇది వాళ్ళ గురించి చెప్పారు, వీళ్ళ గురించి చెప్పారు అని మనం దాటవేస్తూ ఉంటాం. లేదు, ఇది నా కోసమే, ఇది నా కోసమే. థ్యాంక్ యూ లార్డ్, ఇవాళ నన్ను దృష్టిలో పెట్టుకొని వాక్యం చెప్పారని డిస్కరేజ్ కాకు. ప్రభువా, ఈరోజు నీవు నాతో కూడా మాట్లాడినందుకు నీకు వందనాలు నాయన. నా పరిస్థితులను నీ లేఖనం ద్వారా నీకు వందనాలు నాయన. నాకు పరిష్కారము కూడా నీ పాదముల యొద్ద ఉన్నదని నాయన నాకు నేర్పించినందుకు, నాకు ధైర్యం చెప్పినందుకు నీకు వందనాలు నాయన అని మనం ప్రార్థన చేద్దామా? దయచేసి ఎవ్వరు మౌనంగా ఉండదు. ఎవ్వరు మౌనంగా ఉండదు. పరిస్థితులు ఏం బాగలేవు. ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. మనము ఎత్తబడే కుటుంబముగా ఉండాలి. మనము దేవుణ్ణి మన ఇంటిలో ఒక యజమానునిగా, తండ్రిగా కలిగి ఉన్న కుటుంబముగా మన కుటుంబం ఉండాలి. ఇంతవరకు శూన్యముగా ఉన్నదేమో, ఇంతవరకు మరి విడిపోయిన కుటుంబముగా ఉన్నదేమో, ఇంతవరకు దూరమైన కుటుంబముగా, దేవునికి దూరమైన కుటుంబముగా మనం ఉన్నామేమో, ఇంతవరకు దేవుడు ఒక రూములో బంధించిన రీతిగా మన ఇష్టానుసారముగా మన ఇంటిలో దేవునికి స్థానము లేకుండా మనం ఉన్నామేమో. లవదొకియా సంఘములో తలుపు బయట యేసు ఉన్నాడు. అయ్యో, ఎంత బాధకరం. అది దేవుని సంఘం అని పిలువబడుతుంది. ఆ రీతిగా ఒక మినీ సంఘమై ఉన్న కుటుంబం, రక్షింపబడిన పరిశుద్ధుల కుటుంబముగా మన కుటుంబం అయ్యో దేవుడు లేని కుటుంబంగా ఉన్నదా? ఎంతకాలమైంది నీ ఇంట్లో ఆతిథ్యం ఇయ్యక? ఎంతకాలమైంది నీ ఇంట్లో దైవజనులు ప్రార్థన చేయక? ఎంతకాలమైంది నీ ఇంట్లో నీవు ప్రార్థన చేయక? అయ్యో ప్రభువా, నాకు చెయ్యాలని ఉంది, కానీ నేను చేయలేకపోతున్నా ప్రభువా. నాకు కావాలని ఉంది, కానీ నేను అడగలేకపోతున్నా ప్రభువా. క్షమించు ప్రభువా, క్షమించు ప్రభు. నాకు శక్తిని నాయన, నా చెయ్యి పట్టుకొని నడిపించు నాయన. నా కుటుంబం అంతా అయ్యా లోతు కుటుంబంలాగా నన్ను కూడా రక్షించినవు నాయన, కానీ లోతు భార్యలాగా నేనే వెనుకకు చూస్తున్నాను నాయన. అయ్యా క్షమించండి. గెహాజీలాగా నేనే వెనుకకు చూస్తున్నాను నాయన. నీ సేవకున్నయ్యుండి కూడా ఇంకా ధనాశ, డబ్బు సంపాదన, ఇంకొకటి అని నా మనసు వెనుకకు పోతుంది నాయన. నీతిమంతునికి కలిగినది కొంచెమైనా కానీ సమృద్ధిగా ఉంటుందన్న నీ మాట నేను మర్చిపోతున్నాను నాయన. నా అవసరతను డబ్బుతో లెక్కలు కడుతున్నాను తండ్రి, క్షమించండి. నీ ఆశీర్వాదముతో నేను చూసుకోలేకపోతున్నాను నాయన, సహాయం చేయండి. వాళ్ళ ఇల్లు అట్లుంది, వీళ్ళ ఇల్లు ఇట్లుంది, వాళ్ళ ఇంట్లో అవన్నీ ఉన్నాయి, వీళ్ళ ఇంట్లో ఇవన్నీ ఉన్నాయి, మాకు లేవు, నా భర్త ఇలా అని నువ్వెప్పుడూ దిగులు చెందకు. నీకేం అవసరమో నీవు అడిగి ఊహించిన వాటి కంటే అధికముగా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని ద్వారా పొందుకోవడానికి ఇష్టపడతావా? దేవుని ద్వారా సరి చేసుకోవడానికి, దేవుని ద్వారా కట్టబడడానికి, దేవుని ద్వారా నిలబడడానికి, దేవుని ద్వారా ఆశీర్వదించబడడానికి, దేవుని ద్వారా జవాబు పొందుకోవడానికి,
దేవుని ద్వారా సమస్య పరిష్కరించబడడానికి ఇదే అనుకూల సమయముగా ఆయన చేతిలో మనల్ని మనం పెట్టుకుందాం. ప్రార్థన చేద్దాం. గట్టిగా నోరు తెరిచి గట్టిగా మన ఆవేదన అంతా ప్రభువుకు చెప్పుదాం. ఎవరు మౌనముగా ఉండకూడదు. ఎవరు మౌనముగా ఉండకూడదు. ఇది ఒక శ్రేష్టమైన సమయం. దైవజనుడు మనల్ని ముందుకు నడిపిస్తారు. మనం ఆ రీతిగానే మోకరించి ఉండగా నో ప్రాబ్లం. స్తోత్రం చెల్లిస్తున్నాం. హల్లెలూయా. స్తోత్రం నాయనా, స్తోత్రం ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబం గురించి, నీ జీవితం గురించి దైవ సేవకుని ద్వారా స్పష్టంగా ఏ విషయాల్లో కొరగా ఉన్నామో, పడిపోతున్నామో, దేవునికి అయిష్టంగా ఉన్నామో దేవుడు సూటిగా మాట్లాడుతుండగా దేవుని సన్నిధిలో నిమ్మొర, నివిన్నపము, యథార్థమైన పశ్చాత్తాపము, మారు మనస్సు, యథార్థమైన ఒప్పుకోలు దేవుడు ఈరోజు చూస్తుండగా, ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థన ఆలకించుటకు, నిమ్మొర చెవియొగ్గుటకు ఆయన నీ మధ్యలోకి దిగి వచ్చున్నాడు. జీవం గల దేవుని సన్నిధిలో నీ ప్రతి కన్నిటికి జవాబు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. జీవింపజేయుటకు ఎడారిలో సెలయేరు దేవుడు నీ జీవితంలో ఆలకించుటకు, జవాబు దయచేయటకు సిద్ధంగా ఉండగా నోరు తెరిచి హృదయపూర్వకముగా ప్రభువా నన్ను కరుణించండి అయ్యా, ప్రభువా కనికరించండి తండ్రి, ప్రభువా చెవియోగి ఆలకించండి ప్రభువా, నా కుటుంబాన్ని ప్రభువా నేను వాక్యపు వెలుగులో నిర్మించుకుంటానయ్యా, వాక్యపు వెలుగులో తండ్రి కుటుంబాన్ని సరి చేసుకుంటాను ప్రభువా. బండ మీద కట్టడమైన ఇల్లుగా ప్రభువా, జ్ఞానవంతుడైన భార్యగా, జ్ఞానవంతునిగా ప్రభువా నా కుటుంబాన్ని కట్టుకుంటానయ్యా. గాలికి చెదరగొట్టు పొట్టువలే ఇటు అటు పరిగెట్టకుండా, ఇటు అటు కొట్టుకొని పోకుండా తండ్రి స్థిరపరచండి. నా జీవితాన్ని క్రీస్తులో బలపరచండి నాయన, వాక్యములో నాటండి ప్రభువా. ఎటువంటి సమస్యలున్న ప్రార్థనలో మోకరించి కన్నీరు కార్చి సన్నిధిలో సరి చేసుకుంటూ కట్టబడుటకు కృప దయచండి అయ్యా. దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. తిరిగి కట్టుటకు, నాడుటకు, తిరిగి లేవనెత్తుటకు, ఎండిపోయిన ఆ యొక్క చెట్టును తిరిగి చిగురింపజేయుటకు, మారాను మధురంగా చేయుటకు దేవుడు నీకు వాగ్దానం చేస్తుండగా ప్రియ దేవుని బిడ్డ మౌనంగా ఉండక ప్రార్థించు. కన్నీటితో భారముగా ఎడతెగక దేవునికి మొరపెడుతుండగా, దేవుడు ఆలకిస్తుండగా ఖచ్చితంగా 2026వ సంవత్సరము ఇస్సాకు సంవత్సరముగా, నవ్వు, ఆనందము, సంతోషము కలిగించే సంవత్సరముగా, నోహు సంవత్సరముగా నెమ్మది నరదిశల నీ గృహంలో, నీ జీవితంలో దేవుడు అనుగ్రహించలాగున ప్రార్థిస్తుండగా ఖచ్చితంగా దేవుడు ఆలకించి, దేవుడు చెవియొగ్గి నీ మనవి ఆలకించటకైనా చెవియొగ్గి దిగి వచ్చున్నాడు. ఆలకిస్తుండగా ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచుకొని అందరం ఏక మనసుతో, ఏక హృదయంతో
బలహీనమే, కానీ దేవుడు బలవంతుడు. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కన్నా గొప్పవాడు కనుక నేను జయవంతురాల్ని నా దేవుని ద్వారా. ప్రార్థన చేసుకుందాం తల్ల వంచుకొని. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, శ్రేష్టమైన వాక్యం ప్రభువా, మా హృదయాల్లో అంతరంగంలో ప్రభువా మీరు మాట్లాడినారు ప్రభువా. అద్దం వల్ల తండ్రి స్పష్టంగా సమస్తమునైనా చూపిస్తున్నారయ్యా. మా యొక్క త్రోవకు వెలుగుగా, మార్గంలో దీపముగా తండ్రి మా జీవితం అంతా ప్రభువా మా ముందు ఉంచుతున్నారు దేవా. నీకెంతో స్తోత్రమయ్యా. అయ్యా, ఏ విషయాల్లో ప్రభా సాతానుకు చోటిస్తున్నామో తండ్రి, వాడు పెట్టే మభ్యకు ప్రభా పడిపోతున్నామో తండ్రి, అవిధేయంగా ఉన్నామో తండ్రి, గర్వంతో ఉన్నామేమో తండ్రి, తగ్గింపు లేకుండా అహంభావంతో జీవిస్తున్నామేమో తండ్రి, ప్రభా విధేయత లేకుండా ప్రభా అయ్యా లోబడటకు ఇష్టం లేకుండా మనైనా ప్రభా బాధ్యత రహితంగా నాయన జీవిస్తున్నామేమో ప్రభా. ఇంతవరకు ఆ రీతిగా ఉంటే ప్రభా మా జీవితాలు కడగండి దేవా. అయ్యా నన్ను క్షమించండి దేవా, క్షమించండి దేవా. ప్రభా నీకు విరోధంగా చేసిన ఈ యొక్క పాపం తండ్రి అయినా కుటుంబ వ్యవస్థ మీరు స్థాపించుతారు, మీరు స్థిరపరిచి కొనసాగించి నడిపిస్తున్నారయ్యా. అవిధేయంగా జీవించకుండా నీకు పరలోకపు నీ పిలుపుకు, నీ ఏర్పాటుకు, నీవు ఇచ్చిన కుటుంబ వ్యవస్థకు ప్రభువా అవిధేయంగా జీవించకుండా లోబడుటకు తగ్గించుతో ప్రభువా అయ్యా విధేయతతో వినయముగా తండ్రి గొప్ప దేవ గొప్ప విజయం పొందిన కృప దైత్యమని వేడుకొంచున్నామయ్యా. నీకే స్తోత్రం చెల్లిస్తూ అయ్యా కుటుంబాన్ని తండ్రి, నా కుటుంబాన్ని బండ మీద కట్టబడిన ఇల్లు వలె ప్రభువా ఆత్మీయ కుటుంబముగా తండ్రి కట్టమని ప్రభువా, ఆత్మీయ కుటుంబాలతో ఆత్మీయ సంఘముగా తండ్రి అయ్యా ప్రభువా మీరు కట్టి నాయన మీ యొక్క రాకడకు ప్రభా సిద్ధపరిచే కుటుంబంగా తండ్రి ప్రభువా ఆశీర్వాదమైన కుటుంబంగా అనేక కుటుంబాలను ఆశీర్వాదించే ప్రభా దీవించే కుటుంబంగా తండ్రి అబ్రహాముకి ఇచ్చిన దీవెన ప్రభు ఆశీర్వాదము నా కుటుంబములకు, నా సంఘములకు మీరు దయచేస్తున్నారు. మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తూ ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు ప్రభా, మార్పు లేని తండ్రి కఠినమైన జీవితాల నుండి ప్రభా మీ యొక్క వాక్యపు వెలుగులో తండ్రి రెండంచుల కంటే పదునుగల నీ వాక్తో ప్రభా సంధించి ఆ జీవితాన్ని సరిచేసి తిరిగి ప్రభా మీరు మహిమ పొందమని వేడుకొంచు. మీకే స్తోత్రం మహిమ ఆరోపిస్తూ దాసుని నిలబెట్టుకొని తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన విధానానికి స్తోత్రం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయంగా వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.